హరిః ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. యోగము పొందడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. బాహ్యమైనటువంటి కోరికల కోసం కాకుండా శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా కర్మ చెయ్యాల్సి ఉంటుంది అంటున్నారు కృష్ణ పరమాత్మ. మీరు చేసే ఏ పని అయినప్పటికీ కూడా భగవంతుడిని మెప్పించేలాగానే జీవించాలి తప్ప మీ యొక్క బ్రతుకు మీ యొక్క స్వార్థం కోసం బ్రతకకూడదు అంటారు పరమాత్మ. అంటే భగవంతుణ్ణి చేరాలనే కోరిక ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుంది? భగవంతుణ్ణి మెప్పించడం అంటే ఏంటి? ఎవరైతే కష్టంలో ఉన్నారో కష్టంలో ఉన్న వారికి మన వంతు చేయూత ఇచ్చినప్పుడు మనం పరమాత్మకు నచ్చుతాం. మనమేం ఆలోచిస్తామంటే, నేను పలానా వారికి సహాయం చేశాను, వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి అనుకుంటామండి. అంటే ఏం ఆలోచిస్తాం? ఏ పని చేసినా అభిసందాయతు ఫలం దంబార్ధమపి చైవయత్ అంటారు పరమాత్మ. అంటే మనకి రజోగుణం ఉందనుకోండి, అంటే భగవంతుణ్ణి చేరడానికి అడ్డుపడే గుణాలు రజోగుణము తమోగుణం అండి. నేను ఒకరికి సహాయం చేస్తే వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి అనుకున్నాం అనుకోండి, చివరికి భగవంతుడి యొక్క దేవాలయంలో కూడా ఏదైనా ఒక చిన్న సేవ చేస్తే మనం ఏమనుకుంటాం? అక్కడ కూడా ఫలితాన్ని కోరేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నలుగురు నన్ను చూసి బాగా సేవ చేస్తున్నారు అని అంటే బాగుండు. అంటే ఏం కోరుకుంటున్నామండి మనం అందరం? ఫలితం కోరుకుంటున్నాం. కృష్ణ పరమాత్మ ఏమంటాడు? ఎత్తు ప్రత్యుపకారార్థం. ఎవరి నుంచైనా మనం ఒక పని చేసి ఫలితాన్ని కోరుకున్నామంటే, మరి నువ్వు చేసినటువంటి ఏదైనా దానమైనా సేవ అయినా ఏదైనా కానివ్వండి, ఇదేమవుతుంది? ప్రయోజనాన్ని కోరుకున్న మరుక్షణం దాని వలన మనల్ని ఇప్పుడు నేను దేవాలయంలో ఏదో ఒక చిన్న నాకు చేతనైనంత సేవ చేశాను, నలుగురు మెచ్చుకోవాలనుకున్నాను. ఆ నలుగురిలో ఒక ఇద్దరికి నచ్చింది, ఒక ఇద్దరికి నచ్చలేదు. నచ్చిన వాళ్ళు పొగిడారు, నచ్చని వాళ్ళు కాస్త కోపంతో ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఏదో మనం బాధపడేలాగా ఒక మాట అంటారండి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు కోరుకున్నావు, కోరుకుంటే కొంతమంది పొగిడారు, కొంతమంది విమర్శ చేశారు. దీనివల్ల మనం ఏం చేస్తాం? సంతోషాన్ని పొందుతాం, దుఃఖం పొందుతాం. భగవంతుడు అంటారు, అసలు ఈ సంతోషము దుఃఖము రెండు మీకెందుకు? ఏ పని చేసినా ఈశ్వరుడు నాకు అప్పచెప్పారు, నేను చేశాను. ఈ పని నచ్చితే నచ్చచ్చు, నచ్చకపోతే నచ్చకపోవచ్చు, నాకెందుకు? ఈశ్వరుడు నాకు ఆ పని అప్పచెప్పాడు, నా వలన ఎంత అవుతుందో అంత చేస్తాం. ఇప్పుడు ఒక పని చేశామనుకోండి, అది అందరికీ నచ్చుతుందా? నచ్చాలన్న గ్యారంటీ ఏమీ లేదండి. వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి వాళ్ళకి నచ్చుతుంది. లోకంలో ఏది చేసినా అందరినీ మెప్పించాలి అని కోరుకోవడం ఎప్పటికీ జరగదు. శ్రీరాముడు ఎంత ధర్మంగా ఉన్నా శ్రీరామచంద్రుణ్ణి కూడా నింద చేసిన వాళ్ళు ఉన్నారా లేదా? అంటే
సాక్షాత్తు ఈశ్వరుడు స్వరూపమే భూమి మీదకొచ్చి కర్మ చేసిన శ్రీరామచంద్రుణ్ణి విమర్శించే వాళ్ళు భూమి మీద ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మని విమర్శించేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరికైనా నింద తప్పదు అనే సత్యం గుర్తుపెట్టుకోవాలి. మరి తప్పనటువంటి నిందని మనం ఏం చేయాలి? ఈశ్వరార్పణ జీవితంతో గడిపామనుకోండి ఏ ప్రమాదం రాదండి. అందుకే పరమాత్మ అందరికీ చెప్తాడనమాట. మీ అందరి దగ్గర ఒక ఆయుధం దగ్గర పెట్టుకోండి అంటారు. ఇప్పుడు దధీచి ఎముకల ద్వారా ఇంద్రుడు ఏం చేశాడు? అంటే దధీచి అంటే ఒక బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రహ్మర్షి అండి. ఆయన ఎముకలతో తయారు చేసినటువంటి వజ్రాయుధాన్ని ఇంద్రుడు తన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు అంటే మరి రాక్షసుడి నుంచి తనను తాను కాపాడుకోవడానికి దేవతల్ని కాపాడడం కోసం అని చెప్పేసి ఇంద్రుడు తన దగ్గర వజ్రాయుధాన్ని పెట్టుకున్నాడు. ఆ వజ్రాయుధం ఉన్నప్పుడు రాక్షసుడు ఎదురుగా వచ్చినా ఏం భయపడలేదట. ఎప్పుడు రాక్షసుడు రాగానే ఇంద్రుడు ఎక్కడికో ఒక చోటకి వెళ్ళి ఎక్కడో చోట దాచుకునేవాడట. కానీ ఆ రోజు ఆయుధం చేతిలో ఉందని చెప్పేసి రాక్షసుడి ఎదురుగా నిలబడ్డాడట. అప్పుడు రాక్షసుడికి కోపం వచ్చేసింది. ఏంటి, నీకు నన్ను ఎదిరించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? ఇంద్రుడిని మింగేశాడు. ఇంద్రుడి చేతిలో ఏముంది? వజ్రాయుధం ఉంది. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళాక ఇంద్రుడు ఏం చేశాడు? ఇక్కడ లోపట ఏముంది? చేతిలో ఉన్న ఆయుధంతో ఆ రాక్షసుడి యొక్క పొట్ట చీల్చుకుంటూ బయటకు వచ్చేశాడు. అప్పుడు రాక్షసుడు పడిపోయాడు. ఎందుకు రోజు భయపడేటటువంటి ఇంద్రుడు ఈ రోజు మాత్రమే రాక్షసుడు ఎదురుగా నిలబడ్డాడు? అతడి దగ్గర ఒక ఆయుధం ఉంది, వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధం నన్నేమీ చేయలేదు అనేటటువంటి ధైర్యం ఉంది. అదే విధంగా ఈశ్వరుడు మనందరికి గొప్పదైనటువంటి ఒక ఆయుధాన్ని సంపాదించుకోమంటున్నారు. ఏంటి? క్షమా శస్త్రం కరేయస్య దుర్జన కిం కరిష్యతి. ఒక వ్యక్తి పరమ దుర్మార్గుడు అని విన్నామండి. అతన్ని క్షమించగలిగినటువంటి క్షమ అనే ఆయుధం మన దగ్గర ఉంది. ఆయుధం అంటే గుణమే. క్షమించగలిగినటువంటి మంచి మనసు ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తి అనకూడని మాటలు అంటున్నాడు మనల్ని. మనం అనుకుంటున్నాం నేను చేసిన పాపానికి ఈశ్వరుడు ఆ వ్యక్తి రూపంలో నన్ను ఏం చేస్తున్నాడు? నన్ను విమర్శిస్తూ ఉన్నాడు. ఈశ్వరా, నేనేదైనా తెలిసో తెలియకో చేసిన పొరపాట్లు ఏమైనా ఉండి ఆ వ్యక్తిని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అని ఈశ్వరుడికి మనం క్షమాపణ చెప్పుకుంటున్నాం. అవతలి వ్యక్తి అనే మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, పరుషంగా ఉన్నాయి. వాటన్నింటిని మనం ఏం చేస్తున్నాం? క్షమించేస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఆ దుర్జనుడు మిమ్మల్ని ఏమైనా చేయగలడా? ఏమీ చేయలేడు. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మనం 2 మాటలు అన్నప్పుడు కదండి గొడవ పెరిగేది. ఈశ్వరుడు ఏమంటున్నారు? మీకు అతన్ని క్షమించగలిగిన ఒక ఆయుధాన్ని తయారు చేసి పెట్టుకోండి. అసలు ఆ ఆయుధాన్ని మనం తయారు చేయటం ఎంత అసాధ్యమైనటువంటి విషయం అండి. మనకి ₹1 ఖర్చు కాకుండా మనకు వచ్చేది ఏంటంటే కోపం అండి. అవతలి వాళ్ళు నడుస్తూ నడుస్తూ కింద పడితే మనకే కోపం వస్తుంది. ఏం చూసుకొని నడవకూడదా? అంత అజాగ్రత్త ఎందుకు అని చెప్పేసి కింద పడిన వ్యక్తిని మనం అయ్యో దెబ్బ తగిలిందా అండి అని అడగటానికంటే పూర్వం నువ్వే అజాగ్రత్తగా ఉన్నావు. అజాగ్రత్తగా ఉంటే దెబ్బలు తగలవా, కింద పడవా అని చెప్పేసి కోప్పడ్డాం. అసలు కింద పడినటువంటి వాడికి దెబ్బలు తగిలాయి, వాడు బాధపడుతున్నాడు. మనం మాత్రం అజాగ్రత్తగా ఎందుకున్నామని చెప్పేసి అతని మీద కోప్పడుతున్నాం. అసలు ఆ కోపానికి ఏమైనా అర్థం ఉందా అంటే అదేనండి మన లోపట ఉన్నటువంటి రజో తమో గుణాలు. ఆ వ్యక్తి చక్కగా రోడ్డు చూసుకుంటూ వెళ్ళాలనేది నీ కోరిక. ఎవరైనా కావాలని కింద పడాలనుకుంటారా, గాయాలు తగిలించుకోవాలనుకుంటారా అనే ఆలోచన మనం మర్చిపోతామండి. మనం కూడా ఒకరోజు కింద పడతాం. ఎందుకు కింద పడ్డామంటే ఆ ఎదురుగా రాయిందండి చూసుకోలేదు. ఏం ఆలోచిస్తున్నామని అవతల వాళ్ళంటే అయ్యో కింద పడ్డానండి మీరెందుకు కోప్పడుతున్నారని మనమైతే అంటామా లేదా? అందుకే కృష్ణ పరమాత్మ అంటారు, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అంటారు. అందుకే అందరినీ సుఖమునందు దుఃఖమునందు నీకు ప్రమాదం జరిగితే నువ్వెలా ఆలోచిస్తావో, నీకు సంతోషం ఉంటే ఎలా ప్రవర్తిస్తావో అదే విధంగా ప్రతి ఒక్కరి యొక్క సంతోషం ఉంటుంది, ప్రతి ఒక్కరి యొక్క దుఃఖం ఉంటుంది. కాబట్టి నీలాగే అందరినీ చూస్తూ అందరి పట్ల కూడా నువ్వెలా ఉంటావు?
ఉదారమైనటువంటి బుద్ధి చేత ఉదాసీనంగా ఉండు అని మనల్ని బతకడానికి కావలసినటువంటి ఎన్నో చక్కటి ఉపాయాలన్నీ పరమాత్మ చెప్తారనమాట. అంటే ఒక వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం? అవతలి వ్యక్తి చేసిన పని మనకి నచ్చకపోతే కోపం వస్తుంది. కృష్ణ పరమాత్మ చేసిన పనులన్నీ కూడా మరి దుష్టులైనటువంటి వారికి, దుశ్శాసనుడికి, శిశుపాలుడికి, దుర్యోధనుడికి ఎవరికీ నచ్చేవి కాదట. నచ్చేవి కావు కాబట్టే కృష్ణ పరమాత్మను చూస్తే ఎప్పుడు ఏదో ఒక విధంగా దుర్భాషలాడేవాళ్ళు. ఎందుకు? అంటే అతని యొక్క ప్రవర్తన నచ్చలేదంటే ఎవరిలో లోపముంది? కృష్ణయ్యలో లోపముందా? లేకపోతే మరి శత్రువర్గమైనటువంటి దుష్ట గుణాలు కలిగినటువంటి వాళ్ళలో ఉందా అంటే మనమేమంటాం వెంటనే ఈ దుశ్శాసనుడు, శిశుపాలుడు వీళ్ళందరూ కూడా దుర్మార్గమైన ప్రవృత్తి. అవతలి వాళ్ళను నింద చేసి సంతోషపడేటటువంటి మన ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి కృష్ణ పరమాత్మను కూడా విమర్శ చేస్తారు అంటాం. అంటే ఇక్కడ భగవంతుడు అందరికీ చెప్తున్నాడు అనమాట. మీరు చేసే పని మీకు సక్రమంగా ఉందా లేదా అని ఆలోచించండి ఫస్ట్. అంటే పరమాత్మ ఏమంటారంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటారు. కర్మను నువ్వు చెయ్యి. చేసినప్పుడు ఆ కర్మ ఫలితాన్ని నువ్వు కోరకు. కర్మను ఎంచుకునేటప్పుడే జాగ్రత్త పడంటాడనమాట. ఎలాంటి కర్మను ఎంచుకుంటావు? అఫలాకాంక్షి యజ్ఞో విధి దృష్ట్యో యయుజ్యతే. అంటే శాస్త్రము సమ్మతించినటువంటి కర్మను ఎంచుకో. అంటే ఒక పని చేసేటప్పుడు శాస్త్రం ఎప్పుడు అంగీకరిస్తుంది? మనం చేసే పనిలో అవతలి వారి యొక్క మేలు ఉంటే భగవంతుడికి నచ్చుతుంది. అంటే మనం చేసే ప్రతి పని ఎలా ఉండాలి? ప్రతి క్షణము ఏం చేయాలి? అవతలి వ్యక్తికి మేలు కలిగేలాగా నీ యొక్క ప్రవర్తన ఉండాలి. నీ మాట అవతలి వాళ్ళని గాయపరచని విధంగా ఉండాలి. నీ మనసులో అవతలి వారు ఏదైనా తప్పు చేస్తే క్షమించగలిగిన గొప్ప క్షమ అనే అస్త్రం నీ దగ్గర ఉండాల. తర్వాత ఈ శరీరంతో వేరొక ప్రాణిని ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటి ఆలోచన నీకుండి నీ శరీరంతో చేసే కర్మ ఇతరులకు మేలు కలిగించేదిలాగా ఉండాలి. చూడండి ఎన్ని రకాల విషయాలు పరమాత్మ మనకు చెప్తున్నారు. క్షమాశస్త్రం కరేయస్య దుర్జన కిం కరిషతి. ఎంత దుర్మార్గుడైనా పర్వాలేదు, మీరు గనక క్షమ అనే ఆయుధాన్ని తయారు చేసి పెట్టుకోండి. ఎవడు ఏది తిడుతున్నా మీరు చేసే పనిలో మాత్రం భగవంతుడు అంగీకరించిన కర్మ ఉండేలాగా చూసుకోండి. ఇతరులకు మేలు జరిగేలాగా చూసుకోండి. రెండవది ఫలితాన్ని కోరకుండా ఉండండి. మనం చేసిన పని నచ్చని వాడు తిడతాడు, నచ్చిన వాడు పొగుడుతాడు. ఈ రెండింటి యందు మనం ఎలా ఉండాలి? తుల్య నిందాస్తుతిర్మౌని అంటాడు. అంటే సమస్థితిలో ఉండండి. నిందయందు తర్వాత ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు కూడా రెండింటికి కూడా తుళ్ళి పడకండి. ఎవరైనా పొగడగానే పొంగిపోయి మాట్లాడకండి. ఎవరైనా తిట్టగానే తిట్టగానే కోపంతో మాట్లాడకండి. ఎలా ఉండాలట అప్పుడు? మౌనంగా ఉండాలి. పరమాత్మ మనందరికీ కూడా ఎందుకు ఇంతగా ఇన్నిసార్లు చెప్తాడు భగవంతుడు, మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కోపమే కదా మీరు అనేక శరీరాలు తీసుకొని ఇవాళ నాకు ఇంత కష్టం వచ్చిందని ఏడుస్తున్నారు. ఆ ఏడుపు కారణం ఏంటంటే కోపమే. ఆ కోపాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకి ఏది సంప్రాప్తించిందో, మనకు ఐశ్వర్యం సంప్రాప్తించనివ్వండి, లేకపోతే దుఃఖాలు రానివ్వండి, అనారోగ్యాలు రానివ్వండి, కష్టాలు రానివ్వండి, ఏవైనా మనం చేసుకున్నవే కాబట్టి చేసుకున్న వాటిని అనుభవించాలనేటటువంటి ఆలోచన ఉండాలి. జ్ఞానం తెలిసినప్పుడండి మనకు జరిగేటటువంటి మేలేంటంటే ఏదైనా కష్టం వస్తే ఎవరో ఇచ్చారు అనకుండా నేను చేసిన తప్పుకే భగవంతుడు ఈ రూపంలో కష్టం ఇచ్చారని మనం ఏం చేస్తాం? మనల్ని మనం ఏం చేసుకుంటాం అంటే బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం అనమాట. ఎవరో మనకు అన్యాయం చేశారన్నప్పుడు ఎంత కోపం వస్తుందంటే అవతలి వాళ్ళకు ఎంత హాని అయినా చేయాలనుకుంటాం. కానీ ఇది నేను చేసిన కర్మయే, అందుకే భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు. ఒక వ్యక్తి నన్ను తిట్టాడు అంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారు? పరమాత్మ పర్మిషన్ ఇచ్చాడు. ఆయన పర్మిషన్ ఇచ్చాడంటే ఇది జరిగి తీరవలసిందే అని చెప్పి మనం చేసుకున్న కర్మల ఫలాలే
ఇవాళ మన సుఖ దుఃఖములని ఆలోచిస్తూ దుఃఖమునందు కృంగిపోకుండా సుఖమునందు పొంగిపోకుండా సమస్థితిలో ఉండాలంటారు పరమాత్మ. ఈ స్థితి గనక మనకొచ్చేసిందనుకోండి, అప్పుడు భగవంతుడు అంటున్నారు, అతృణే పతితో వహ్నిః స్వయమేవ ఉపశమ్యతి. పరమాత్మ చెప్తున్నారనమాట. క్షమ అనే శస్త్రం మీ దగ్గర పెట్టుకున్నారు కదా, క్షమించటం అనేది మీకు వచ్చేసింది. అవతలివాడు ఎంత కష్టపెట్టనివ్వండి, మీకు క్షమించగలిగిన గుణం ఉందనుకోండి. ఇప్పుడు గడ్డి లేని చోట నిప్పు పడిందండి, ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు ఎండుగడ్డి ఉన్న చోట ఒక చిన్న అగ్గిపుల్ల గీచారనుకోండి, ఏమవుతుంది? ఒక పెద్ద మంట వస్తుందండి, ఒక పెద్ద దావానలమే సృష్టించబడుతుంది. అంటే ఎండుగడ్డి ఉన్న చోట ఏం జరిగింది? అగ్గిపుల్ల ఏం చేయకూడదు, మనం అగ్గిపుల్లను కాల్చకూడదు. అదే విధంగా పరమాత్మ అంటున్నారనమాట, పచ్చగడ్డి ఉన్న చోట లేకపోతే గడ్డి లేని చోట నిప్పు పడినా ప్రమాదం లేదు. అదేమవుతుంది? ఒకవేళ ఒక చిన్న నిప్పు పుల్లొచ్చి అక్కడ పడిపోయినా స్వయమేవ ఉపశమ్యతి, స్వయంగా అదే చల్లారుతుంది. దానికి పక్కన రగులుకోవడానికి ఏమీ లేవు కదా. అందుకే ఇక్కడ పరమాత్మ మనకు చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా పెట్టుకుందాం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఇదే చెప్తున్నారు. నిన్న మనకి ఏం చెప్పారు? ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేనచ యతోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం అంటాడు కృష్ణ పరమాత్మ. ఏమంటున్నారు? పొగ చేత అగ్ని కప్పబడి ఉంది. తర్వాత అద్దం మీద మురికి కప్పబడి ఉండటం వల్ల మన ప్రతిరూపం సరిగా కనిపించట్లేదండి. తర్వాత మరి పసిబిడ్డడు ఎందులో దాగి ఉంటాడు అంటే మావి చేత కప్పబడి ఉంటాడు. మరి మన లోపట ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ దేని చేత కప్పబడిందట? కోరికల చేత కప్పబడింది. ఇప్పుడు నేను ఒక వ్యక్తి నన్ను పొగడాలనుకున్నానండి. ఆ వ్యక్తి నన్ను పొగడకపోగా నన్ను తిడుతున్నారనుకోండి, అంటే నేనేం కోరుకున్నాను ఆ వ్యక్తి నుంచి? నేను ఇతనికి మంచి చేశాను కదా, మంచి చేస్తే అతడు నన్ను పొగుడుతాడనుకున్నాడు, ఆయన తిరిగి రివర్స్‌లో నన్నే తిట్టాడు అన్నప్పుడు ఏమవుతుంది? బాధ కలుగుతుంది కదా. అంటే నువ్వు కోరిక అనేది కోరుకోకపోతే, అంటే నేనేమనుకున్నాను? అతడు నన్ను పొగడాలి అనుకున్నాడు. అది పొగడకపోగా ఏమైంది? రివర్స్‌లో అది నాకు ఎదురొచ్చి నన్ను ఒక వాళ్ళ చేత విమర్శ రూపంలో వచ్చిందనుకోండి. అంటే మీ లోపటున్న సచ్చిదానందుడు ఆత్మ దేని చేత కప్పబడింది? త్రిగుణాల మాయ చేత కప్పబడిందని కృష్ణ పరమాత్మ చెప్పారని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. సత్వ రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. 14వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్పారనమాట. ఆ త్రిగుణాల మాయ అనేటటువంటి ప్రకృతి చేత లోపటున్న సచ్చిదానందుడు బంధింపబడ్డాడు అని చెప్పారు. అంటే మనమందరం బంధించబడటానికి కారణం ఈ 3 గుణాలు మనకేం చేస్తాయంటే కోరికల చేత కప్పివేస్తాయి. ఇప్పుడు సత్వగుణం కూడా బంధమేనండి. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా ఒక మాట సహజంగా మాట్లాడుతున్నారు. మరి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలంటున్నారు. అంటే మీ యొక్క శ్రేయస్సును మీరు కోరుకుంటున్నారు. అంటే ఇంకా మీరు ఎందులో నుంచి బయటపడాలి? సత్వగుణంలో నుంచి బయటపడాలి. అంటే మిగిలిన గుణాల కంటే ఈ మాట మంచిదేనండి. మేము మాత్రమే బాగుండాలి, లేదు నేను మాత్రమే బాగుండాలనే మాట నుంచి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలంటున్నారు. అంటే ఇందులో మీ బంధనాన్ని మీరే తయారు చేసుకున్నారంటున్నారు పెద్దలు. ఎందుకు? నేను బాగుండాలని నీ యొక్క శ్రేయస్సును నువ్వే కోరుకుంటున్నావు. అంటే నేను అన్నం తినాలంటే నేను మాత్రమే వండుకుంటేనే తినగలను అనుకుంటున్నాను. అన్నం ప్రతిరోజు మనం వండుకొనే తింటామా? ఏదో ఒక రోజు మనం బయట కూడా తింటాం గదండీ. అనారోగ్యం వచ్చినప్పుడు, ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు, ఏదో ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు, ఏదో అశుభ కార్యానికి వెళ్ళినప్పుడు మనం వండుకోకుండానే భోజనం చేస్తున్నాం. అంటే ఏంటి? ఏదైనా నా నా యొక్క శ్రేయస్సును నేనే సంపాదించుకోగలననేటటువంటి ధీమా చేత మనమేమంటున్నాం? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. పరమాత్మ ఏమంటారు? నీ యొక్క యోగక్షేమాలు నా మీద వదిలేసి సర్వే జనా సుఖినో భవంతు అనగలిగిన వాళ్ళు విశుద్ధ సత్వంలోకి వెళ్ళిపోతారు. అంటే సత్వగుణాన్ని దాటి ఆవల ఉన్నటువంటి సచ్చిదానందంగా నువ్వు నిలబడాలంటే అద్వైతమో ద్వయముగా లేనిది, అంటే రెండుగా లేదండి. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు?
లోకమంతా క్షేమంగా ఉండాలంటున్నావు. నీ క్షేమాన్ని గురించి ఆలోచించట్లేదు. నీ క్షేమాన్ని చూసుకోవడానికి ఎవరున్నారు? నీ లోపటే ఉన్నాడండి సచ్చిదానందుడు. ఆయన చూసుకుంటాడు. నీ బాధ్యతేంటి? నీ వలన పరులకు ఎంతో కొంత ఉపయోగం కలిగేలాగా నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రమే మనం చెయ్యాల్సింది. అందుకే ఇక్కడ నిప్పు పొగ చేత కప్పబడి ఉండడాన్ని ఇక్కడ 3 గుణాలతో పోలుస్తారనమాట. సత్వగుణము. సత్వగుణంలో ఇప్పుడు అందరూ బావుండాలి, అందులో నేనుండాలి అనే మాట నుంచి ఇంకొంచెం ముందుకు పోవడానికి ఎంత టైమో పట్టదు. ఎందుకంటే భగవంతుడి మీద భారం వేసి, భగవంతుడిని పూర్ణంగా విశ్వసిస్తాం కాబట్టి, ఈ మాట కరెక్ట్ కాదండి. లోకం యొక్క క్షేమం మీరు చూసుకోండి. మీ యొక్క క్షేమం పరమాత్మ చూసుకుంటారు అని మనం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ఇక్కడ మనకి 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. మీకేం కావాలో ఇస్తాను యోగం. ఇచ్చిన దాన్ని నిలబెడతాను. ఎప్పుడు? లోకం యొక్క క్షేమం కోరుకుంటూ అందరిలో నన్ను చూస్తూ అందరి యొక్క శ్రేయస్సు కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకేం కావాలో ఇస్తాను. ఇచ్చిన దాన్ని మీకు నిలబెడతానన్నారు కాబట్టి అంటే ఇప్పుడు సులభంగా అంటే చిన్న చిన్న మన ఏమంటారు అజ్ఞానం చేత చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉంటే వాటిని సరి చేసుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఏముండదు. ఇప్పుడు తరగతి గదిలో 90 మార్కులు వచ్చిన పిల్లవాడికి 100 మార్కులు రప్పించాలి అనుకున్నారనుకోండి టీచరు. అప్పుడు టీచర్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎగ్జామ్ పేపర్‌లో ఎక్కడెక్కడ మైనర్ మిస్టేక్స్ చేస్తున్నారో, ఆ మిస్టేక్స్‌ని చెప్తే సరిపోతుందండి. వాడికి 90-100 మార్కులు రావడానికి పెద్ద కష్టమేం కాదు. టీచర్ కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అదే విధంగా సత్వగుణంలో ఉన్న వారికి శాస్త్రమునందు చెప్పబడిన విషయాలు మనం అర్థం చేసుకున్నామనుకోండి, మనమేంటో సత్వంలో నుంచి విశుద్ధ సత్వంలోకి మారడానికి నీ క్షేమాన్ని ఈశ్వరుడు చూసుకుంటారు కాబట్టి, నీ క్షేమాన్ని వదిలిపెట్టు భగవంతుడి మీద అన్ని ఆయనే చూసుకుంటారని సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటూ ఏ పని చేసినా ఫలితాన్ని కోరకుండా ఈశ్వరుడికి సమర్పణ చేయమంటే సులభంగా చేసేస్తారు. అదే విధంగా ఇక్కడ కూడా అగ్ని బయటికి రావాలంటే కాస్త కొద్దిగా కష్టపడితే ఆ పొగ పోతుంది. వెంటనే ఏమవుతుంది? వెలుగొచ్చేస్తుంది. ఇక్కడ అద్దం మీద మురికిని మనం ఏం చేయాలి? ఏదో ఒక ఏం చేయాలి? అద్దం మీద బాగా మురికి పట్టుందనుకోండి, ఆ మురికిని వదిలించాలంటే ఏం చేయాలి? ఏదో ఒక లిక్విడ్ ఉండాలి. ఏదన్నా కొలిన్ లాంటిది ఏదైనా ఒక ఆహ్, లిక్విడ్ ఉంటే ఏం చేస్తాం? దాని ద్వారా అద్దం మీద ఉన్నటువంటి మురికిని ఏం చేస్తాం? శుభ్రంగా తుడుస్తాం. అంటే పొగను విసరడానికి పెద్దగా కష్టపడలేదు. కానీ అద్దం మీద మురికిని తూడ్చడానికి మాత్రం కొంచెం ఎక్కువ కష్టపడాల్సొచ్చింది గదా! ఇది రజోగుణం. భార్య, బిడ్డలు ఏది సంపాదించినా, అయ్యో! నా కూతురికి కావాలి, నా భార్యకు కావాలి, నా నా బంధువులకి కావాలని, మరి వాళ్ళ యొక్క క్షేమాన్నే కోరుకుంటున్నటువంటి వాళ్ళకి, మరి ఆ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని కల్పించి, భగవంతుడి మీద గనక నమ్మకం కలిగిస్తే, ఈ రజోగుణంలో నుంచి బయటికి రావడానికి ఏం జేస్తారు? దేవాలయాలకు వెళ్తుంటారు, యజ్ఞాలు చేయిస్తుంటారు, దానాలు చేస్తుంటారు. తర్వాత మంచి మాటలు మాట్లాడుతుంటారు. ఇతరులకేదైనా మంచి జరగాలని అంటే నెమ్మది నెమ్మదిగా ఏం చేయొచ్చు? ప్రయత్నం చేత అంటే అద్దం మీద మురికిని తూడ్చడానికి కొద్దిగా ఎక్కువ కష్టపడ్డట్టు, ఇక్కడ రజోగుణంలో ఉన్న వ్యక్తికి కూడా చెప్పగా, చెప్పగా, చెప్పగా ఒక రోజుకేమవుతుంది? తాను చేసేటటువంటి దానాలలో ఏదైనా ఒక దానం చేస్తే నువ్వు ఎప్పుడూ కూడా ఫలితాన్ని కోరుకోకూడదు. ఫలితం కోరుకుంటే భగవంతుడు నీకొచ్చే ఫలితాన్ని ఇప్పటికిప్పుడే ఇస్తాడు కానీ, శరీరం వదిలిపెట్టాక నీకది ఉపయోగపడదు అంటే ఏం జేస్తాడు? శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ నెమ్మది నెమ్మదిగా తన లోపటున్న ఏదైతే స్వార్థం అనేటటువంటి ఆ పొర ఉంటుందో అది నెమ్మదిగా ఏం జేయొచ్చు? కరిగించొచ్చు. అంటే కొంత కష్టమే కానీ సాధ్యమవుతుంది. మనమందరము కూడా రజోగుణాలలోనే ఉంటామండి. ఎందుకంటే వీళ్ళు పక్కింటి వాళ్ళు పలానా కులం, పలానా వాడు తెల్లగా ఉన్నాడు, పలానా వాడు నల్లగా ఉన్నాడు, పలానా వాడు గొప్పవాడు, పలానా వాడు తక్కువవాడు. ఇలా మనం ఏం చేస్తుంటామంటే, ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి స్థాయి భేదాలను బట్టి మనం ప్రవర్తిస్తుంటాం. అందరి లోపట ఉన్నటువంటి ఆత్మయే ఈ లోకాన్ని పాలిస్తుంది అని చెప్పేసి మనం నెమ్మదిగా శాస్త్రాన్ని మనం తెలుసుకుంటూ జీవితంలో గనక దాన్ని ఆచరిస్తూ ఉన్నామనుకోండి, అప్పుడేమవుతుంది? దానిలో నుంచి పక్కకు జరగొచ్చు. తర్వాత
ఇక తమో గుణం అంటే మావి చేత పిల్లవాడు రక్షింపబడతాడు. కానీ మావి పిల్లవాడిని ఏమీ చేయదు కానీ, మరి మావిలో నుంచి పిల్లవాడు బయటపడితేనే కదండీ వాడు మరి దేహ సంబంధమైనటువంటి సాధన చేసుకుంటాడు. ఆ మావిలో ఉన్నప్పుడు మరి పిల్లవాడు అంధకారంలోనే ఉంటాడు. వాడి యొక్క మలమూత్రాదులు, అందులో పుట్టినటువంటి ఏవైతే పురుగులు అవన్నీ పుడుతుంటాయి. దుర్గంధం ఉంటుంది. అన్నింటి చేత కప్పబడిన మావిలో మరి పిల్లవాడుంటాడు. అంటే అన్ని రకాలైనటువంటి మాలిన్యాలన్నీ మావిలో ఉన్నాయి కాబట్టి ఇది తమోగుణం అనమాట. అవతలి వాడు చెప్పినా వినకుండా తాననుకున్నదే చెయ్యాలి. తాను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళుంటే ఇక ఎక్కడ చూసినా 4 కాళ్ళు లేవంటాడు. కుందేలుకి 4 కాళ్ళుండవు, 3 అంటాడు. అయ్యో! ఉన్నాయిరా బాబు లోకమంతా 4 కాళ్ళున్నాయంటే, లేదు లేదు. నేను చూసినటువంటి కుందేలుకు 3 ఉన్నాయి. అవన్నీ కూడా మరి సంకరంగా తయారైనవే తప్ప, సహజంగా కుందేలుకు 3 కాళ్ళంటాడు. ఎందుకు? ఒకరు చెప్తే వినడు. తన బుద్ధిలో పుట్టదు. తనకేదనిపిస్తే అదే చేస్తాడు. తమోగుణం పరమ పాపిష్టి గుణం. కాబట్టి ఇక్కడ 3 గుణాలిలా. మరి ఇక్కడ 3 గుణాల నుంచి మనం బయటపడడానికి మార్గం గూడా చెప్పారు. ఇక్కడ ఏమన్నాడు? తదా తేనేదమావృతం అన్నాడు. అంటే ఇక్కడ మనందరికీ ఆగర్భ శత్రువండి. పరమాత్మ నుంచి విడిబడిన తరువాత మనందరము కూడా అనేక శరీరాలు, కొన్ని లక్షల కోట్ల శరీరాలు పొందామండి. అన్నీ ఇన్ని కాదు. అన్ని శరీరాలను పొందడానికి కారణమేంటంటే కామమే. కోరిక అనేదొక్కటి గనక లేకపోతే మనకి ఇవాళ మనం ఇన్ని శరీరాలు పొందాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మనం తెలుసుకొని కోరిక లేకుండా చేసుకుంటే చాలు మీరు భగవంతుడిని చేరుకోగలుగుతారు అంటున్నారు పరమాత్మ. దీని గురించి ఏం మాట్లాడారు అనంటే, ఒక వ్యక్తట రోజు సాయంకాలం ఈవినింగ్ వాక్‌కి వెళ్తాడట. వెళ్తూ ఉంటే ఒకరోజు ఆ పక్కనే ఉన్న అడవిలో కాసేపు నడుద్దాం అనిపించిందట. అనిపించి అటుగా వెళ్తూ ఉన్నాడు. అలా ఒక 2 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళేసరికి ఏదో వన్యప్రాణులు, మృగాలు అంటే ఒక జింకను వేటాడుతూ అక్కడ సింహము, అలాంటి పులులు అవన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాయట. వాటిని చూసి భయపడిపోయి ఇతడు పక్కకు జరుగుతున్నాడు. పక్కకు జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రగత్తె ఇతన్ని 2 చేతులతో పట్టుకునే ప్రయత్నం చేసిందట. ప్రయత్నం చేయగానే భయపడిపోయి ఇటు ఏంటి మృగాలకు దూరంగా, మంత్రగత్తెకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ పక్కనే ఉన్నటువంటి అంటే వీళ్ళిద్దరికీ దూరంగా వేరొక దారి చూసుకొని లంబకోణంలో వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదో ఏనుగుల్ని పట్టడం కోసం అని చెప్పేసి అక్కడక్కడ కొంతమంది గుంటలు తీసి దానిపైన ఏదో పెడతారు గదండీ! కంపలాంటిది పెడతారు గదా! అలా పెట్టేసేసరికి ఆ గుంటలో అతడు చూసుకోకుండా పడిపోయాడు. అంటే ఇతను వెళ్తున్నాడు 2 గంటలకి 2 గ రె చాలా దూరం నడిచేటప్పటికి కొంచెం చీకటి పడింది. ఆ చీకట్లో ఏమైంది? ఆ ప్రాణుల నుంచి, మంత్రగత్తె నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అక్కడ గుంట ఉందా లేదా చూసుకోకుండా చీకట్లో పడిపోయాడు. ఇప్పుడు పడిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంది? అంటే పడడమే రివర్స్‌లో పడ్డాడట. పైన ఏదో తాళ్ళు అవన్నీ కట్టున్నాయండి. ఆ తాళ్ళల్లో కాళ్ళు చిక్కుకున్నాయి. కింద తలకి కిందకేమో తలుంది. పైకి కాళ్ళున్నాయి. ఇప్పుడు కిందకు చూసాడట. ఆ గుంట అడుగున ఒక పాముంది. ఆ పాముకు దొరికితే చంపేద్దామని జెప్పేసి చూస్తుందట. ఇప్పుడు పైన కాళ్ళున్నాయి. ఆ కాళ్ళతో పాటుగా ఇప్పుడు ఈ మొఖం మీద అక్కడున్న కందిరీగలు పడేటప్పుడే అక్కడున్నటువంటి ఒక చెట్టు మీదున్న కందిరీగల యొక్క గుంపును కూడా ఇతడు తగిలి కింద పడ్డాడు. ఇప్పుడు ఆ కందిరీగలన్నీ కూడా అతని మొఖాన్ని కుట్టేస్తున్నాయి. అలా కుట్టేస్తూ ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ తల పైకి లేపి చూసాడట. చూస్తే అక్కడ 2 తెల్ల ఎలుక, నల్ల ఎలుక అనే 2 ఎలుకలుండి, ఇప్పుడు ఇతని కాలు ఎక్కడైతే చిక్కుకుందో, ఆ చిక్కుకున్న చోట ఆ 2 ఎలకలు గూడా కరుస్తున్నాయి. ఆ తాడును కొరుకుతున్నాయట. ఎలకలనుకుంటే ఏదైనా చెయ్యగలవు గదండీ! ఎంత పెద్ద తాడునైనా కట్ జేస్తాయి గదా! ఇప్పుడు అతనికి చాలా భయం కలుగుతుందండి. పాము కరుస్తే చచ్చిపోతాను. ఈ తేనెటీగల నుంచి తనను తాను ఈగలు కందిరీగలు కరుస్తున్నాయి. వాటి నుంచి అతను కాపాడుకోలేడు. పైన కాళ్ళు. ఇప్పుడు ఆ కాళ్ళను గనక కాళ్ళు పట్టుకున్నటువంటి తాడుని గనక ఎలకలు కొరికేశాయా భూమి మీద పడిపోతాడు. భూమి మీద పడితే కిందున్న పాము కరుస్తుంది.
ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అక్కడెవరో అటుగా వెళ్తూ చూసారట. మరి ఇతడు ఎలా ఉన్నాడు, ఎవరో పడ్డట్టు అనిపించిందని చెప్పేసి వెళ్లి చూస్తే, ఆ వ్యక్తి మాత్రం నవ్వుతూ కనపడ్డాడట. చిరుమందహాసంతో ఉన్నాడట. అదేంటండి ఇంత ప్రమాదంలో ఉన్నవాడు ఎందుకు చిరుమందహాసం అంటే, ఎప్పుడైతే ఇతడు ఆ కందిరీగలున్నటువంటి, తేనెటీగలున్నటువంటి ప్రదేశాన్ని తాకాడో, ఈగలన్నీ బయటకొచ్చిన తర్వాత, అందులో నుంచి తేనె సన్నగా కారుతూ ఉందట. ఇతడు నాలిక బయట పెట్టి ఆ తేనెను తాగుతూ ఉన్నాడు. చూడండి. ఆ తేనె నాకుతున్నప్పుడు తియ్యగా, మధురంగా ఉంది. ఇప్పుడు ఇంత గొప్పగా జరుగుతుందండి. అందరూ ఆశ్చర్యపోయారు. వీడికి ఇన్ని కష్టాలున్నాయి. వీడు ఎలా నవ్వగలుగుతున్నాడని జెప్పేసి పైనున్న వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకీ చిన్న ఉపమానం అంటే, ఇక్కడ మనమందరము కూడా అలా ప్రమాదంలో ఉన్నవాళ్ళమేననమాట. కింద సర్పం ఏంటంటే, మృత్యువు మన కోసం నిరంతరం ఎదురు చూస్తున్నది. మరిక్కడ 2 ఎలకలు తెల్ల ఎలుక, నల్ల ఎలుక అంటే, నల్ల ఎలుకేమో చీకటికి గుర్తు. తెల్ల ఎలుక పగలు. ఈ 2 మనకొక రోజు గడిచిపోతుంది అంటే, మనం ఒక 100 సంవత్సరాల ఆయుష్ తెచ్చుకున్నామనుకోండి, అందులో ఈ సూర్యచంద్రులు మనం ఏం జేస్తున్నారు? మన కాలాన్ని మింగేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ క్రూర మృగాలు ఇవన్నీ కూడా ఏంటి అనంటే, మనం ఏం చేస్తూ ఉంటాం నిరంతరము కూడా అనేక రకాలైనటువంటి విషయ చింతన కోరుకుంటూ ఉంటాం. నాకిది కావాలి, అది కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. మంత్రగత్తె ఎవరు అంటే మనస్సండి. అనుక్షణం ఏం చేస్తుంది? ఏదో ఒక కోరికను కోరుకుంటుంది. ఆ కోరిక కోసమే మనం ఏం చేస్తున్నామంటే పరిగెడుతున్నాం. కోరిక తీర్చుకోవడానికే మన కాలాన్ని ఏం చేస్తున్నాం? హరించుకుంటున్నామండి. అంటే మనం కాలంలో ఎందుకు మనం చిక్కుకుంటున్నాం, కాలానికి ఎందుకు దొరుకుతున్నామంటే, దేహ సంబంధమైనటువంటి విషయ వాంఛల కోసమే అనుక్షణం మన మనస్సు తాపత్రయపడుతూ ఉందనమాట. అంటే కాలము మనల్ని ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా కబలిస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ అంటారు, "కాలః కలయతామహం" అంటారు. అంటే నేనేం చేస్తుంటాను? లెక్కించు వాళ్ళలో కాలమునంటారు. అంటే మీ యొక్క ఆయు ప్రమాణాన్ని నేనేం చేస్తుంటాను? లెక్కిస్తుంటాను. మీరెంతకాలం భూమి మీద బతుకుతారు అనేటటువంటి విషయాన్ని ఏం చేస్తూ ఈ కాల స్వరూపుడుగా ఉన్నటువంటి భగవంతుడు ఏం చేస్తుంటాడు? మన యొక్క ఆయుష్‌ని ఏం చేస్తూ ఉంటారు? ప్రతిరోజు లెక్క కడుతూనే ఉంటాడు. నువ్వు ఇంకా 2 సంవత్సరాలు బతుకుతావు, ఇంకా 20 సంవత్సరాలు బతుకుతామని. అంటే ఏదో ఒక రోజున మనం భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే లోపు మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి పాము, తర్వాత ఇక్కడ ఏవైతే మనల్ని నిరంతరము పాము అంటే మరణము మనకొచ్చేలోపు, మనం ఆ విషసర్పానికి మనం చిక్కుకునేలోపు, అంటే మృత్యు అనే సర్పం మనల్ని పట్టుకుంటుంది కదా! మరి ఈ మృత్యు అనేటటువంటి సర్పము నుండి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి? సంసార సర్పద్రష్టానం. అంటే సంసారం అనేటటువంటి సర్పము మనల్ని ఏం చేస్తూ ఉంది అనంటే, ప్రతి క్షణము కూడా మనల్ని పట్టుకుంటుందండి. అలా పట్టుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? అనేక రకములైన దుఃఖాలను పొందుతాం. అప్పుడు మనం ఏం చేయాలి? చంద్రశేఖర పాదాబ్జ స్మరణం. అంటే చంద్రశేఖరుడి యొక్క ఈశ్వరుడు అంటే ఈ లోకాలన్నింటినీ శాసించేటటువంటి ఈశ్వరుడి యొక్క పాదాలు గనక మనం పట్టుకున్నామనుకోండి, అప్పుడు మనం ఎక్కడికెళ్తాము అంటే పరమపదం. అంటే పరమాత్మను చేరుకుంటాం. మరి ఇక్కడ జీవుడు ఏం చేస్తున్నాడు? సంసారం అనేటటువంటి సర్పము చేత ఇతడేం చేశాడు? బంధింపబడ్డాడు. అలా బంధింపబడ్డాడు కాబట్టి తన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా ఇక్కడ చూడండి గుంటలో పడినటువంటి వాడు ఎన్ని సమస్యలతో చిక్కుకున్నాడు. అయినా మరి ఎందుకు సంతోషంగా ఉన్నాడు? అతని యొక్క ముఖారవిందం ఎందుకు సంతోషంగా ఉంది? ఆత్మానందం పొంది కాదండి. ఆ తేనె చుక్క యొక్క రసాస్వాదన ఏమవుతుంది? అతనికి ఆనందాన్ని ఇస్తుంది. చుట్టూ మనం కొంతమందిని అంటామండి. చుట్టూ ఇన్ని బాధలున్నాయి ఎలా నవ్వగలుగుతున్నావురా బాబు అంటే ఏం చేస్తుంటాడు? అనుక్షణం చిన్న సుఖాల కోసమే తన జీవితాన్ని ఖర్చు పెట్టుకుంటాడు కానీ, నేనేదైనా శాశ్వతంగా ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ఏదైనా ఒక మార్గం ఉందా? ఆ మార్గమే ఈశ్వరుడి యొక్క పాదాలు పట్టుకొని ఆయన్ని సేవిస్తూ ఆయన చెప్పిన విధంగా గనక కర్మ చేస్తే మరి సూర్యచంద్రుల రూపంలో కాలాన్ని తరిగేస్తూ అంటే మన ఆయుష్‌నంతా కూడా తరిగేస్తున్నటువంటి మరి ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే భగవంతుడి పాదాలు పట్టుకుంటే మన యొక్క ఆయుష్ పూర్తి కాక పూర్వమే మనం భగవంతుడిని తెలుసుకోవచ్చనమాట.
అంటే చేసేటటువంటి కర్మలన్నింటిలో దోషం ఎక్కడుందో పట్టుకోండి ఫస్ట్. అతడికి ఇంత కష్టం ఉంటే ఎలా నవ్వగలుగుతున్నాడు అంటే, చిన్న సుఖానికి అన్ని కష్టాలు పోతాయి. చూడండి, కొంతమంది ఒక వస్తువు కోసం ఆశపడి ఏం చేస్తారంటే పెద్ద దొంగతనం చేస్తాడు. వాడు అప్పటికప్పుడు అనుభవించే సుఖము కంటే తర్వాత వచ్చేటటువంటి ప్రమాదం గురించి ఆలోచించడు. కృష్ణ పరమాత్మ చెప్తాడు ఈ మాట. అనుబంధం క్షయం హింస అనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే. తమో గుణం ఉన్నవాడండి ఏం చేస్తాడు? అనుబంధం, ఈ పని నేను ఒప్పుకున్నాను, ఒక దుర్మార్గమైన పని ఒప్పుకుంటాడండి. మోహాద్ అంటున్నాడు, మోహము చేత, అబ్బా ఇంత డబ్బు వస్తుంది, నేను ఈ సుఖం అనుభవిస్తాననేటటువంటి మోహము చేత అతడు చెయ్యకూడని మహాపాప కార్యాన్ని ఎంచుకుంటాడు. లోకంలో ఏదైతే చేయకూడదో చేయకూడని కార్యం ఎంచుకుంటాడు. ఎంచుకున్నప్పుడు అతనికి ఆలోచన ఉండదట బుద్ధి యందు. అనుబంధం అంటే మరి దీని తర్వాత జరగబోయే పరిణామాల గురించి ఆలోచన ఉండదట. క్షయం, తనకు జరిగే నాశనం ఏంటో తెలియదు. అనవేక్షచ పౌరుషం, నిజంగా నేను ఈ పని ఒప్పుకున్నాను, అసలు ఈ పని చేయగలనా లేదా అని కూడా ఆలోచించడట. అప్పటికప్పుడు వచ్చే ఫలితం కోసం అప్పటికప్పుడు ఆ కార్యం చేస్తాడు. మరి నేను ఈ పని చేస్తే నన్ను నమ్ముకున్న నా తల్లిదండ్రులు ఉన్నారు, నా భార్య పిల్లలున్నారు, నా కుటుంబం ఉంది, ఈ లోకానికి నేను చేసే పని మరి అది మంచి జరగకపోగా ఎన్నో కుటుంబాలకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన చెయ్యడట వీడు పరమ పాపిష్టి తమో గుణం ఉన్నవాడు. చిన్న సుఖం కోసం వాడు ఏం చేస్తున్నాడు? ఎంతో పెద్ద పాపం చేస్తాడండి. మనకు చరిత్రలో కూడా అంబి అనేటటువంటి ఆయన మరి విదేశీయులు మన భారతదేశంలోకి రావడానికి కేవలం తన యొక్క స్వార్థ ప్రయోజనం కోసం అని చెప్పి, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే కానుకల కోసం అని చెప్పేసి ఆశపడి మరి ఈ దేశంలోకి మరి పరాయి దేశం వాళ్ళు రావడానికి అనుమతినిస్తాడు. అందుకే దేశ ద్రోహి అంబి అని చెప్పేసి చరిత్రలో చదువుతారనమాట. అంటే ఒక్కడి యొక్క స్వార్థం లోకంలో ఎంతమందికి, భారతదేశం ఎంత కాలం పాటు ఎన్ని కష్టాలు పడిందండి. మన సంపదను దోచుకొని మనకు ఇవాళ మనం పరమాత్మను చేరుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి దుర్వ్యసనాలన్నీ కూడా మనం అలవాటు చేసుకున్నాం. చాలా పవిత్రమైన జీవనం గడిపేటటువంటి భారతీయులకు మరి భగవంతుడి నుంచి దూరం కావడానికి ఏ గుణాలతో కూడిన విషయాలు అనుభవిస్తే పరమాత్మకు దూరం అవుతామో అట్లాంటి విషయాలన్నీ అలవాటు చేశారు. అలా అలవాటు చేసిన విషయాలలోనే మనందరము కూడా ఆదివారము సెలవు, ఆ సెలవు రోజున ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పేసి మందు మాంసము ఇలాంటి విషయాలన్నీ స్వీకరిస్తున్నారు. సెలవు రోజున బాగా ఎంజాయ్ చేయాలని. కానీ నిజానికి భారతీయులకు ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆదివారం రోజు చేసే ఉపాసనలోనే ఉంటుందంటుంది శాస్త్రం. ఆదివారం శివుడికి పరమ ప్రీతికరమైన రోజు. ఆ రోజును గనక ఎంత పవిత్రంగా మనం ఆ రోజును కొలవగలిగితే, ఆ రోజున ఎంత మనం ఉపవాస దీక్ష కానివ్వండి, లేకపోతే భగవంతుడి యొక్క ఆరాధన, మనం చేసేటటువంటి దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా ఆదివారం రోజు పరమ శ్రేష్టమైనవి. మరి చూడండి, మరి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించి ఆదివారం రోజు మాత్రమే సెలవుని ప్రకటించి మనందరి యొక్క ఆధ్యాత్మిక శక్తిని వాళ్ళు ఏం చేశారు? పోగొట్టారు. మనకు ఆధ్యాత్మిక శక్తి తగ్గుతున్నప్పుడే ఏమవుతుంది? పరాయి దేశం వాళ్ళు మనల్ని దోపిడీ చేయగలుగుతారు. అంటే భగవంతుడి యొక్క శక్తి తగ్గుతుందనమాట. ఎవరిలో అయితే ఎవరిలోకి దుష్ట శక్తి ప్రవేశిస్తుందండి? దుష్టశక్తి ఎవరిలోకి ప్రవేశిస్తుందంటే ఆశ ఉన్నవాడికి దుష్టశక్తి తొందరగా పట్టుకుంటుందండి. ఆశ లేనటువంటి వాడికి దుష్టశక్తి ఏమీ చేయలేదు. అందుకే ఆదివారం రోజు ఏం చేశారు? మన యొక్క పవిత్రమైనటువంటి రోజుని అపవిత్రం చేశారు. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతికి వాళ్ళు ఏం చేశారు? మరి అగాధం చేశారు. దీనంతటికి మూలం ఎవరు? అంబి అనేటటువంటి పరిపాలకుడు. అతడు ఏం చేశాడు? తన యొక్క స్వార్థం కోసం, తాను సుఖం ఉండడం కోసం అని చెప్పి మరి భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళని, ఆంగ్లేయులను, అంటే ఆ విదేశస్తులందరినీ కూడా ఏం చేశాడు? భారతదేశంలోకి ఆహ్వానించారు. ఆ ఆహ్వానమే ఇవాల్టికి కూడా మనం ఆదివారం సెలవు దినాన్ని ఇప్పుడు మోడీ గారు అంటున్నారు, ఆదివారం సెలవు రద్దు చేసి శుక్రవారం రోజు ఆ సెలవు అనేది ఉంటుంది అని చెప్పేసి అది దాన్ని రాజ్యాంగంలో అమలు పరిచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారనమాట. ఎందుకు? అందుకే మూలాలు కనుక్కోవాలి.
మూలాలు తెలియకుండా భారతదేశంలో ఉన్న వాళ్ళని కాపాడాలంటే ఎలా కాపాడతారు? ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఆదివారం రోజున మనం ఏవైతే చేయకూడని పనులున్నాయో వాటన్నింటిని చేయడం మానేసి, దాన్ని పరమ పవిత్రమైన రోజుగా మార్చినప్పుడు, మన యొక్క దుస్థితి నుండి మనం బయటపడగలం. ఒక వ్యక్తి వల్ల ఏది సాధ్యం కాదండి. కానీ, ఆ సాధ్యమయ్యేటటువంటి పనికి మన వంతుగా మనం ఓటెయ్యాల్సి ఉంటుంది. మనం సహకరించవలసి ఉంటుంది. మనల్ని మనం పరమాత్మ ఎక్కడి నుంచొచ్చామో అక్కడికి వెళ్ళడానికి, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనం చేసేటటువంటి ప్రథమమైనటువంటి కర్తవ్యం ఏంటి అంటే, మన యొక్క శక్తి తరుగుదలకు మూలాలేంటో కనుక్కోండి. ఆ మూలాలను సరిచేయగలిగినటువంటి వ్యక్తులకు మనం ఏం చేయాలి? సహకరించినప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు అంటే, మనందరికీ కూడా రక్షణ చేస్తారనమాట. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మీరందరూ కూడా పతనమైపోవడానికి కారణం మీరు కోరికలు కోరుకుంటున్నారు. అసలు కోరికలు కోరుకోవడానికి మూలమేంటి? ఈ దేహమే నేననుకుంటారు. కొద్ది రోజులుండే ఈ శరీరం కోసం ఎందుకింత తాపత్రయం? ఇక్కడ నేను మీకేది అప్పచెప్పానో ఆ పని చేయరాదండి? ఇప్పుడు మనం ఒక జైల్లో ఉన్నామండి. ఏదో తప్పు చేసి జైలుకెళ్ళామనుకోండి. ఆ రోజున పొద్దున్న లేవగానే చెప్తారు. జైలెందుకండి, ఇప్పుడు మన హాస్టల్స్ గూడా ఉన్నాయి. పొద్దున్నే లేవగానే ఈరోజు ఏ టైంకి ఏం చేయాలి అని చెప్పేసి మొత్తం కూడా మనకొక ప్రోగ్రామ్ షీట్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఏం చేస్తారు, పొద్దున్నే పిల్లలు 5 గంటలకు లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు వాళ్ళ యొక్క షెడ్యూల్‌ని ఏం చేస్తారు, యథావిధిగా పాటిస్తారు. మరి అదే విధంగా ఇక్కడ మనం కూడా ఏం చేస్తున్నాం? మరి భగవంతుడి చెప్పినటువంటి, అంటే భగవంతుడు ఈరోజు మనకి ఎవరితోనో అవమానం ఇచ్చాడు. దాన్ని స్వీకరిద్దాం. ఎవరో మనల్ని పొగిడారు. దాన్ని కూడా స్వీకరిద్దాం. ఈ 2 విషయాల యందు కూడా పొంగిపోకుండా, తర్వాత కృంగిపోకుండా మనం ఉన్నాము అంటే, అక్కడ స్కూల్లో పిల్లలకి ఎలా అయితే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి, ప్రణాళిక ప్రకారంగా వాళ్ళ యొక్క పాఠశాలలు నడుపుకుంటున్నారో, భగవంతుడి యొక్క విశ్వ ప్రభుత్వ చట్టంలో కూడా ఆయన యొక్క నిర్వహణలో మనమందరం కూడా ఏం కావాలి? మరి మనమందరం ఆయన పరిపాలన గౌరవించి, భగవంతుడు మనకి ఏదిస్తే దానితో సంతోషమని, మన జీవనాన్ని కూడా గడపటం మనం అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మీ అందరికీ ఎందుకుండాలి కోరికలు? నాకది కావాలి, ఇది కావాలని కోరుకోవాలంటే, నాకు స్వామి నాకింత సంపదివ్వండి అనంటే, పూర్వజన్మల్లో నువ్వు ఇతరులకు కొంత పెట్టింది ఉంటే గదా నేనిచ్చేది. నువ్వు ఇతరులకు ఏనాడు ఏమి పెట్టి లేవు. ఈరోజు నేను మీకేమివ్వను? పూర్వ పోనీ ఈ జన్మ ప్రయత్నం చేత 10 మంది యొక్క మేలు కోసం ఏదైనా ఒక మంచి ఉపకారం చెయ్యి. అలా చేస్తే నేను నీకు రక్షణ చేస్తాను. అంటే భగవంతుడు చూడండి, గడిచిపోయిన కాలంలో ఉన్న కష్టాలను సవరించుకోవడానికి ఈ జన్మ ప్రయత్నం చేత నేను చెప్పిన శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యండి. శాస్త్రంలో చెప్పినట్టుగా నాకు నచ్చిన ప్రీతికరమైన పనులు చెయ్యండి. పరులకు మంచి చెయ్యండి. ఇతరులకు సేవ చెయ్యండి. అలా చేసినప్పుడు మీకేం కావాలో ఇస్తాను. మీరు అనుకున్న దానికంటే అధికంగానే ఇస్తానంటున్నాడండి. మీరు నేను ఈ స్థాయిలో ఉండాలని కోరుకుంటే అది జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ భగవంతుడు చెప్పిన విధంగా మన జీవనాన్ని మలుచుకుంటే మాత్రం మిమ్మల్ని సాధారణమైన స్థితిలో కాదు, గొప్పదైన నా యొక్క స్థానంలో నిలబెడతానంటాడు పరమాత్మ. అంటే నన్నెలా అయితే లోకమంతా కూడా కీర్తిస్తుందో, అలా మిమ్మల్ని కూడా కీర్తించేలాగా మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెడతాను. అలా చేయాలంటే మీరేం చేయాలి? నేను శాస్త్రమునందు చెప్పిన విషయాలు తెలుసుకోండి. తెలుసుకున్న దాన్ని ఆచరించండి. ఆచరించి ఇంకో నలుగురికి ఆచరింప చెయ్యండి. అప్పుడు మీరు నాతో పాటు సమానమైన స్థితిని పొందుతారు. చూడండి, ఏదో ఒక చిన్న పదవి ఇస్తానని చెప్తున్నాడా? అనట్లేదు. తనతో సమానమైన స్థాయిని ఇస్తానంటున్నాడు. కేవలం నీకు కష్టం వస్తే ఆ కష్టాన్ని నీవు చేసిన కర్మగా స్వీకరించు. నీకు వచ్చిన సంతోషాన్ని, దాని వలన ఎవరికీ అపకారం జరగకుండా దాన్ని కూడా అనుభవించు అంటున్నాడు పరమాత్మ. అందుకే ఇక్కడ పరమాత్మ చెప్పే మాట ఏమంటున్నాడంటే, మరి మనందరికీ కూడా చెప్పేటటువంటి మాట ఏంటి? ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిన. సాధారణమైన వ్యక్తులకు కాదండి. ఇప్పుడు పరమాత్మ ఏమన్నాడు? కోరికలు అనేవి అందరికీ శత్రువులు అని చెప్పారు. కానీ నన్ను చేరాలని జ్ఞానాన్ని తెలుసుకుంటున్న వారికి మాత్రం వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పుడు ఇది మంచి, ఇది చెడు అని తెలియనటువంటి వాడు మూర్ఖంగా ప్రవర్తిస్తాడు.
ఇందాక మనం చెప్పుకున్నాం వాడు గుంటలో పడిపోయాడండి. గుంటలో పడిపోయిన వాడు ఏం చేశాడు? అప్పటికప్పుడు వచ్చే చిన్న తేనె చుక్క కోసం వాడు ఆనందపడుతున్నాడు. ఎన్ని కష్టాలున్నాయో, వాటి వల్ల ఏం జరుగుతుందో ఇయన్నీ మర్చిపోతాడు. ఆ తేనె నాకుతున్నంత సేపు సంతోషంగా ఉంటాడు. ఆ తేనె కారణం ఆగిపోగానే మళ్ళీ ఏడుస్తుంటాడు. అంటే కాసేపు బిందువంత సుఖం కోసం పర్వతమంత దుఃఖానికి కూడా వాడేం బెంగపడ్డు. ఇప్పుడు వాడు తేనె నాకటం మానేసి బయటపడడానికి మార్గాలు ఆలోచించొచ్చు గదా! లేదు లేదు. ఇప్పటికిప్పుడు వచ్చే ఆనందాన్ని ఎందుకు వదులుకుంటానంటాడు. ఈశ్వరుడంటారు జ్ఞానవంతులైన వాళ్ళెవరైతే ఉంటారో, ఇప్పటికిప్పుడు ఉన్న సుఖాలను కూడా త్యాగం చేసి, మరి పరమానందాన్ని పొందడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ ఈ కామం అనేది ఏమవుతుంది? శత్రువు అని జెప్పాడు. అందరికీ శత్రువే. కానీ తెలుసుకోలేని వాడు, వాడి సమయం వచ్చేంత వరకు వాడేం జేస్తాడు? ఆ మురికి గుంటలోనే ఉన్నటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. మళ్ళీ ఆ మురికి గుంటలో ఉన్న దుర్గంధాన్ని చూస్తూ మళ్ళీ వాడు దుఃఖపడుతుంటాడు. అంటే చిన్న సుఖం కోసం కొండంత దుఃఖాన్ని అనుభవిస్తాడు. కానీ ఇవాళ మీకున్న సుఖాన్ని త్యాగం చేసి, నేను చెప్పిన విధంగా కర్మ చేస్తే మాత్రం అంటే ఇప్పుడు ఐశ్వర్యం ఉందండి. అన్నీ అనుభవించటానికున్నాయి. కానీ ఈశ్వరుడు ఏమంటున్నారు? ఈ దేహంతో నువ్వు 10 మందికి ఉపకారం చేయాలి. అలా ఎందుకండి నాకు చాలా ఐశ్వర్యం ఉంది. నేను హాయిగా, సుఖంగా నేను ఏది కోరుకుంటే దాన్ని అనుభవిస్తానన్నారనుకోండి. పరమాత్మ అంటారు, ఈ శరీరం ఉన్నంత కాలం ఆ సుఖాలు అనుభవిస్తారు. మరి ఈ శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంత సుఖం వచ్చే జన్మకొస్తుందన్న గ్యారంటీ ఉందా? ఈ జన్మలో మీకు చాలా ఐశ్వర్యం ఉందండి. చాలా మంది బంధుమిత్రులున్నారు. అందరూ కూడా మిమ్మల్ని చాలా సాదరంగా, ఆదరంగా ఆహ్వానిస్తారు. మిమ్మల్ని గౌరవిస్తారు. ఇది సరిపోతుందా? ఈ జన్మకి ఇది సరిపోతుందేమో. తర్వాత జన్మకి నీ పరిస్థితి ఏంటి? నేనేమివ్వాలి? ఇప్పుడు నువ్వు ఇతరులకు ఏదైనా కొంచెం ఉపకారం చేస్తే కదా! పూర్వజన్మల్లో నువ్వు చాలా ఉపకారం చేశావు. అందుకే ఈ జన్మలో నీకందరూ సహకరించేలాగా ఉన్నారు. ఈ జన్మలో నువ్వు కొంత సహాయం చేసుకుంటే కదా! ఇతరులకు ఎవరికైనా సహాయం చేసి, ఇతరులకు ఏదైనా మంచి చేస్తే కదా! నీకు నేను మళ్ళీ శ్రేష్టమైన జన్మనిచ్చేది. అంటే నువ్వు ఈ జన్మ ప్రయత్నం చేత ఏం చేయాలి పరమాత్మ చెప్పారు. నీకున్నవన్నీ నువ్వు అనుభవిస్తానంటే అనుభవించు ఇబ్బంది లేదు. కానీ తర్వాత స్థితిలో ఏం చేస్తావు నువ్వు? అందుకే ఇక్కడ ఉన్నటువంటి సుఖాలు త్యాగం చేయాలి. ఇప్పుడు నువ్వు 7 గంటల వరకు నువ్వు నిద్రపోతే హాయిగా నీకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చేవాళ్ళు ఉంటారనుకోండి. పరమాత్మ ఏమంటారు? నీకింతగా కష్టం లేకుండా హాయిగా నువ్వు నిద్ర లేవగానే నీకన్ని విధాలా సహకరించేటటువంటి స్థితి ఉందంటే సంతోషం. చాలా మంచి పనులు చేసుకున్నావు పూర్వజన్మలో. ఈ జన్మలో ఇది నీకు దొరికింది. కానీ అందుకే పాశురాళ్ళండి. ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి పాశురాళ్ళలో కూడా రెండవ రోజు రెండవ రోజు పాశురాళ్ళలో చెప్తుంది. సారీ రెండవ రోజు కాదండి. 9వ రోజు పాశురాళ్ళలో ఉంటుందన్నమాట. ఏమని అంటే ఆమె వచ్చి పిలుస్తుందన్నమాట. గోదాదేవి వచ్చి పిలుస్తుందన్నమాట. వాళ్ళ మేనత్త కూతుర్ని పిలుస్తుంది. "అమ్మా రా! ఏంటి నిద్రపోతూ ఉన్నావు? ఇప్పటి వరకు కూడా నీకు మెలకువ ఎందుకు రావట్లేదు?" అంటే "నువ్వు హాయిగా సుఖతల్పము పైన నువ్వు నిద్రపోతూ ఉన్నావు. మరి పరమాత్మను చేరుకోవాలని లేదా? మరి బ్రాహ్మీ ముహూర్తంలోనే కదా భగవంతుడి యొక్క సేవ చేసుకునేది. మరి ఆయన సేవ చేసుకోవడానికి నీకెందుకు నిద్ర పడుతుంది? ఆ బయట ఉన్నటువంటి నేను పిలిచేటటువంటి పిలుపులు నీకెందుకు వినపడటం లేదు? ఆ భగవంతుడిని సేవించుకోవాలనేటటువంటి కోరిక నీకెందుకు కలగట్లేదు?" అని చెప్పేసి ఆ గోదాదేవి పిలుస్తుంది. పైగా వాళ్ళ అమ్మగారిని కూడా గ అడుగుతుందనమాట. "ఏమత్తయ్య మరి మీరు మరి తనని లేపాలి, వదినను లేపాలి కదా! మీరెందుకు తను నిద్రపోయేలాగా చూస్తున్నారు? తనని మేల్కొల్పండి." అంటే భగవంతుడి సేవ చేసుకోవడానికి మరి సరైనటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తమే. ఈ సమయంలో మనం ఏం చేయాలి? మరి భగవంతుడిని సేవించేటప్పుడు ఎలా సేవించాలో రెండో పాశురాలలో చెప్తారనమాట. ఏమంటారంటే మరి కంటికి కాటుక పెట్టుకోకుండా, శరీరానికి సంబంధించినటువంటి లేపనాలేవి కూడా మరి వాటన్నింటినీ కూడా రాసుకోకుండా భగవంతుడి సేవ కోసం అంటే దేహ సంబంధమైన విషయాలు నాకేమీ వద్దు స్వామి. మీరు మాత్రమే నాకు కావాలి అని చెప్పేసి మరి భగవంతుడి కోసం ఎవరైతే తపన పడుతూ ఆ సమయానికి భగవంతుడికి చేయవలసినటువంటి కైంకర్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ భగవంతుడిని సొంతం చేసుకోగలరు. చూడండి మనమందరం ఏం చేస్తాం?
భగవంతుడి వల్ల దేహ సంబంధమైన కోరికలు తీరాలనుకుంటారు. కానీ ఇక్కడ గోదాదేవి ఏం కోరుకుంటుంది? అంటే ఆ భగవంతుడే నాకు సొంతం కావాలనుకుంటుందంటే అద్వైతమండి. ద్వయముగా లేనిది, రెండుగా లేదు. అంటే భగవంతుడితోనే నేను లయం కావాలనే కోరిక. అంటే ఈ దేహమే నేను అనుకున్నటువంటి వాళ్ళ మేనత్త గారి కూతురు నిద్రపోతుంది. కానీ మరి ఈ దేహము ఎప్పటికైనా అంటే ఈ దేహంలో ఉన్నటువంటి నేను ఎప్పటికైనా పరమాత్మతోనే సొంతం కావాలి, పరమాత్మతోనే ఐక్యం కావాలి అనుకున్న వారు చెయ్యవలసిన సాధన గురించి మరి ఇక్కడ 30 రోజుల పాశురాలలో చెప్తారనమాట. ఒక్కొక్క రోజుకు సంబంధించి ఒక్కొక్క విషయాన్ని చెప్పారు. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారు? నీవు విషయ సుఖాలను త్యాగం చెయ్యాలని కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఉందా లేదా? నిత్య వైరినా అన్నారు. అంటే నిత్యము కూడా ఎవరికి వైరి? జ్ఞానవంతులకేమో సుఖములనేవి ఎలా ఉన్నాయి? సుఖములు కోరుకోవడం అనేది, కామములు అంటే సుఖములు. సుఖములు కోరుకోవడం అనేది అవి మీకు శత్రువులు. ఏ సుఖం కూడా కావాలని కోరుకోకండి. ఈ దేహంతో అనుభవించే సుఖాలకు గనక మీరు బెండైపోతే భగవంతుణ్ణి చేరుకోగలిగిన భాగ్యం పోగొట్టుకుంటారు. కొన్ని లక్షల కోట్ల జన్మలలో మీరు చేసిన పుణ్యం ఉంటే ఆ పుణ్యం చేత మీరు మనిషిగా పుట్టారు. మనిషిగా పుట్టి జ్ఞానవంతుడయ్యారు. నేను ఈ శరీరం కాదు, శరీరంలో ఉన్న సచ్చిదానందమే నేను అని తెలుసుకున్నారు. అలా తెలుసుకున్న తర్వాత కూడా మీరు భగవంతుణ్ణి పొందడానికి ఎందుకు ప్రయత్నం చెయ్యరు మీరు? మీరెందుకు సాధన చేసుకోవడంలో వెనకబడుతున్నారు? మీరెందుకు మరి విషయ సుఖాలు త్యాగం చెయ్యట్లేదు? అంటే భగవంతుడు విషయ సుఖాలు త్యాగం చెయ్యమని చెప్తున్నారా లేదా? నాకుంది నేను అనుభవిస్తానంటే భగవంతుడు ఏమంటున్నారు? భగవంతుడి కోసం వదిలిపెట్టండి. ఇప్పుడు శరీరంలో షుగర్ ఉందండి. ఇన్సులిన్ లెవెల్స్ పెరిగాయి. ఇప్పుడు పంచదార తినటం మానేశారు. పంచదార తినడం ఎందుకు మానేశారు? అంటే తీపికి సంబంధించిన మధుర పదార్థాలు ఎందుకు మానేశారు? ఈ శరీరానికి అనారోగ్యం వస్తుందని మానేశారు. భగవంతుడు ఇది తినకూడదని శాస్త్రంలో చెప్పాడు కాబట్టి ఇది నేను తినట్లేదు అన్నారనుకోండి. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఎక్కువ. మీరు ఎంత కష్టపడి ఈ దేహానికి సంబంధించి డాక్టర్ చెప్పిన సలహాలు పాటిస్తూ మీరు ఎంత కాపాడినా దీని యొక్క మృత్యువుని మీరు ఆపగలుగుతారా? ఆపలేరు. కానీ భగవంతుడు శాస్త్రం నందు చెప్పినట్టుగా గనక ఒక్కొక్క విషయాన్ని గనక మనం త్యాగం చేస్తున్నామనుకోండి, అలా త్యాగం చేస్తున్నప్పుడు ఈ దేహం పడిపోకుండా ఉంటుందా? మరి కొంతమంది అంటారు, సరే భగవంతుడు శాస్త్రంలో చెప్పారని చెప్పేసి ఇవన్నీ చేస్తాం, మేము చావకుండా బతుకుతామంటే నీకు ఇంకా శాస్త్రం అర్థం కాలేదని గుర్తు. శాస్త్రం అర్థమయ్యేది ఏంటి? ఈ శరీరము ఎప్పటికైనా చాలా మంది ఉన్నారు కదండి. ఏంటి నేను చనిపోకుండా ఉండాలి అని చెప్పేసి ఎన్నెన్నో వరాలు కోరుకున్నారు. ఆ వరాలు కోరుకొని ఏదో ఒక సందర్భంలో మరణించారు. మరి రావణాసురుడు కూడా కోరుకున్నాడు, ఈ శరీరంతో నేను ఎన్నో సుఖాలు అనుభవించాలి అన్నప్పుడు అలా కుదరదు నాయనా. ప్రతి ఒక్కరికి మరణం ఉంటుందంటే, సరే నా దృష్టిలో మనిషిగా పుట్టినటువంటి వాళ్ళకి చాలా శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి మనిషి చేతిలో చనిపోతానంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా భూమి మీదకి అవతరించి మరి మనిషి సాధించలేనిది ఏదీ లేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేసే ప్రయత్నంలోనే మరి గురువులకు సేవ చేశారు. వాళ్ళ ద్వారా ఎన్నో అస్త్రములను శస్త్రములను సంపాదించుకున్నాడు. అలా ప్రతిక్షణం రాముడి యొక్క జీవితంలో చూస్తే ఒకే గురువు దగ్గర ఆగిపోయిన సంఘటన మనం చూస్తామా? విశ్వామిత్రుడు తనకు గురువే, తర్వాత వశిష్ఠుడు గురువే, తర్వాత అగస్త్యుడు గురువే. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది గురువులు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు? నాకు ఈయన దగ్గరే ఉంటాను, ఈయన దగ్గరే జ్ఞానం పొందుతానంటే అది పూర్ణంగా ఎలా సాధ్యమవుతుంది? మరి వశిష్ఠుడు గొప్పవాడే, అగస్త్యుడు గొప్పవాడే, విశ్వామిత్రుడు గొప్పవాడే. అయ్యో నేను ఒక్కరిని మాత్రమే సేవిస్తానండి, మిగిలిన వాళ్ళని సేవించనండి అని రాముడి యొక్క ప్రయాణం ఎక్కడైనా ఆగిందా? ఎవరి దగ్గర ఏదైతే అస్త్రములు శస్త్రములు ఉన్నాయో వాటన్నింటినీ పొందారు. వాటన్నింటినీ పొందిన తర్వాత ఏమయ్యారు? పూర్ణంగా మరి శ్రీరామచంద్రుడికి కావలసినటువంటి ఆయుధాలన్నీ కూడా సమకూరాయి. సమకూరిన తర్వాత ఏమయ్యారు? మరి రావణాసురుడు శత్రువు అయినటువంటి రావణాసురుని లంకకు వెళ్ళి ఏం చేశాడు? అతన్ని ఓడించాడు. తనకు కావలసినటువంటి తను ఏదైతే పోగొట్టుకున్నటువంటి మరి సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు. మరి ఇలా తెచ్చుకోవడానికి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి? ఇక్కడ గురువులకు సేవ చేశారు. గురువుల ద్వారా ఏం చేశారు? మరి జ్ఞానాన్ని పొంది అస్త్రములు శస్త్రములు సంపాదించుకొని మరి తన యొక్క లక్ష్యాన్ని తాను పొందటం జరిగింది.
అంటే ఎవరైనా ఏం చేస్తున్నారు? ఈ శరీరము పడిపోకూడదు అని చెప్పేసి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే, వాళ్ళకి ఇంకా రావణాసురుడిలాగా, దుర్యోధనుడిలాగా ఏంటి, మరి నశించిపోయేటటువంటి విషయాల కోసం తాపత్రయపడుతూ, శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని పోగొట్టుకుంటున్నారు. బ్రహ్మానందాన్ని పోగొట్టుకోవడంలో అంటే వీళ్ళకి శాస్త్రం అర్థమైతే ఈ శరీరం పడిపోకూడదంటారా? ఎవరైనా అంటారు. ఎందుకండి ఇన్ని రకాలుగా పొద్దున్నే లేసి పూజలు చేయడమేంది? బ్రాహ్మీ ముహూర్తంలో మరి ఎందుకండి ఇంత చలిలో హాయిగా నిద్రపోవచ్చు కదా! మీరు మాకంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారా? ఇది తినకుండా చాలా సంవత్సరాల పాటు మీ యొక్క ఆయుష్ ఉంటుందా? మరి ఇది తినని వాళ్ళు మా కళ్ళ ముందే చనిపోయిన వాళ్ళని మేము ఎంతమందిని చూడట్లేదు? ఇలా ఎన్నో విషయాలు మాట్లాడతారు లోకం. శాశ్వతమైన బ్రహ్మానందము ఈ దేహం పడిపోయేలోపే పొందుతాడు. అంతటా ఉన్నటువంటి భగవత్తత్వాన్ని చూస్తాడు. ఆ భగవత్తత్వంతోనే ఏం చేస్తాడు? ఎవరు ఏదైనా తప్పు చేస్తే క్షమించగలిగిన గొప్ప గుణం సంపాదించుకుంటాడు. ఎవరైనా కష్టంలో ఉంటే వారికి సహాయం చేయగలిగినటువంటి మంచి గొప్పదైనటువంటి ఆ మృదు స్వభావాన్ని సంపాదించుకొని ఇతరులకు సహాయం చేయడంలో ఎంత కష్టానికైనా ఓర్చుకుని అవతలి వాళ్ళకి ఎంతో కొంత ఉపకారం చేసేటటువంటి ఇన్ని గుణాలు పరమాత్మ మనకిస్తారు. శరీరం చావకూడదని చెప్పేసి డాక్టర్ గారిచ్చిన మందుల కోసం కొన్ని పదార్థాలు విడిచిపెట్టిన వాళ్ళు చనిపోతారు. భగవంతుడు చెప్పిన సాధన చేస్తున్న వాళ్ళు కూడా చనిపోతారు. కానీ వీళ్ళు గొప్పదైన బ్రహ్మానందం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. శరీరం మాత్రమే బాగుండాలి. అంటే శరీరంతో ఉన్నన్ని రోజులు నేను విషయ సుఖాలు అనుభవిస్తానని మరి డాక్టర్లు చెప్పిన డైట్ పాటించే వాళ్ళు శరీరాన్ని కాపాడుకుంటారు. ఈ దేహ సంబంధమైన కార్యాలు చేస్తారు. అంటే డాక్టర్ చెప్పింది తప్పనట్లా. డాక్టరు చెప్పడానికంటే పూర్వమే ఈశ్వరుడు సమస్తము నేర్పించారు. అసలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోని విధంగా మన జీవనాన్ని ఎలా సుఖవంతం చేసుకోవచ్చో దానికి సంబంధించిన ప్రతి విషయం మనకు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. కానీ ఇవాళ భగవద్గీతలో చెప్పబడిన విషయాలు తెలుసుకునే ప్రయత్నానికి మనకు సమయం లేదు. తెలిసిన దానిని ఆచరించడానికి సమయం లేదు. ఎందుకంటే మనం ఉన్నది కలియుగంలో కాబట్టి, కలి ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి, విషయ సుఖాల కోసం పరిగెడుతుంటాం కాబట్టి, ఆ సుఖాలు ఎంత అనుభవించినా తృప్తి పొందవు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ మళ్ళీ ఇంకో మాట చెప్పారు. జ్ఞానవంతులందరికీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా శత్రువులు అని చెప్పారు. అనుక్షణం మీకు నిత్య శత్రువు. అనుక్షణం మీరు ఒక సాధన చేస్తుంటే ఆ సాధన చేయకుండా మిమ్మల్ని అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి జ్ఞానులు చాలా అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి చెప్తూ వీటి గురించి 2 మాటలు చెప్పారండి. దుష్పూరేణ అనలేనచ. దుష్పూరేణ అంటే పూరించడం కుదరదండి. దాన్ని నింపడం కుదరదు. ఇప్పుడు అలకనటువంటి గంపలో నీళ్లు పోసారనుకోండి, కాసినైనా పట్టుకోగలుగుతారా? పట్టుకోలేరు. మరి ఎందుకు పట్టుకోలేము అంటే మనందరికీ తెలుసు. మరి అలకని గంపలో నీళ్లు పోతుంటాయి గదా! ఇక్కడ పరమాత్మ 2 విషయాలు చెప్పారండి. అగ్ని, సముద్రుడు ఇలా 2 విషయాలు చెప్పారు. అగ్ని గురించి మాట్లాడినటువంటి మాట ఏంటంటే మనము అగ్ని ఎక్కడో ఒక చోట మనం ఒక యజ్ఞగుండంలో అగ్ని పుల్లలు వేస్తూ ఉన్నామనుకోండి. అగ్ని ఇంకా చాల్లే నా కడుపు నిండింది అని చెప్పేసి ఎప్పుడైనా అంటుందా? అగ్నిదేవుడు అంటాడా? అనడు. మీరు సమిధలు వేస్తున్నా కొద్దీ అగ్నిదేవుడు ఏం చేస్తుంటాడు? ప్రజ్వరిల్తూనే ఉంటాడు. అనలేనచ అన్నాడు. అంటే అగ్నిని చల్లార్చటం ఎలా కుదరదు? అగ్నిని చల్లార్చాలంటే ఏం చేయాలి? కాసిని నీళ్లు చల్లితే చాలు. సమిధలు వేయటం ఆపేసి కాసిని నీళ్లు చల్లితే చాలు. ఒకవేళ నీళ్లు చల్లకపోయినా సమిధలు వేయడం ఆపేసినా ఏమవుతుంది? ఆ అగ్ని చల్లారు. ఇక సముద్రుడు గురించి సముద్రంలోకి మరి అన్నీ కూడా సముద్రుడు గురించి వచ్చింది కాబట్టి 2వ అధ్యాయంలో మనం ఒక శ్లోకం చెప్పుకున్నామండి. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి కామి అంటారు. అంటే నదులన్నీ కూడా సముద్రుల్లో కలుస్తాయి. అక్కడ కలిసినప్పటికీ కూడా ఇక్కడ చెప్పినటువంటి మాట దుష్పూరేన. సముద్రుడు అబ్బా నాకు ఇన్ని నీళ్ళు వచ్చాయండి ఇంక మీరు రావటం ఆపేయండి అని సముద్రుడు అంటాడా? అనడు. అదే విధంగా మరి అగ్ని కూడా సమిధలు వేస్తున్నా కొద్దీ ఏమవుతుంది? ఇది మండుతూనే ఉంటుంది. అంటే ఇద్దరికి కూడా ఫుల్ స్టాప్ లేదు.
ఇక్కడ కోరికలన్నీ కూడా ఏం కావాలి? అణిగిపోవాలి. అణిగిపోవాలంటే ఇక్కడ చెప్పిన మాట ఏంటి? తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. అంటే మన కోరికలను కూడా ఏం చేయాలి? ఇక్కడ ఏ కోరిక కూడా కోరుకోకుండా ఏం చేయాలి అనంటే, కోరికలన్నింటినీ కూడా బ్రహ్మమునందు వేయాలి. నేను ఏ వస్తువునైనా ఎందుకు కోరుకోవాలి? నేను కోరుకున్నా నాకీ వస్తువు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకు లేదు? భగవంతుడేమంటున్నాడు? పూర్వజన్మల్లో మీరు చేసిన పుణ్యం ఉంటేనే మీకీ భగవంతుడు ఈ జన్మలో ఇది ఇస్తాడు. మరి మీరు కోరుకున్న వస్తువు దొరకలేదని చెప్పేసి అసంతృప్తితో ఉండడం కంటే, దేవుడిచ్చిన వస్తువులతో తృప్తిగా ఉండడం మంచిది కదా అని చెప్పి, జ్ఞానము చేత కోరికలన్నీ కూడా ఏం చేయాలి అంటే, పరిసమాప్తం చేయాలి. అంటే ఏది కోరుకోకండి అని పరమాత్మ చెప్తున్నాడు. అందుకే ఆ పరమాత్మ ఏం చెప్తున్నాడు? కామరూపేణ కౌంతే. కామరూపంలో ఉంటుంది. మిమ్మల్నందరినీ కూడా అజ్ఞానంలో పడవేసి మీరు అనేక రకాలైనటువంటి బాధలు పడటానికి కారణం ఏంటి అంటే, మీరు చేసినటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాలే. నేను ఈ శరీరం అనుకుంటున్నంత కాలం దేహానికి సంబంధించిన కోరికలు ఎన్నుంటాయి? కోరికలు అపరిమితములు. వాటిని తీర్చే సాధనాలు పరిమితములు. మరి కోరిక లేకుండా చేసుకోమంటున్నాడు భగవంతుడు. అందుకే ఆయనేమన్నాడు? కామక్రోధస్తదా లోభః తస్మాద్ ఏతత్రయం త్యజేత్ అంటాడు పరమాత్మ. అంటే కోరిక అనేది, కోపము అనేది, లోభగుణం మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వకపోవడం అనేది, ఇవన్నీ కూడా మనకు శత్రువులట. మరి ఈ శత్రువుల నుండి ఇవి మనం నరకానికి కూడా వెళ్తామట. నీకు కోరికలు ఎక్కువయ్యాయనుకోండి, కోరికలు ఎక్కువైతే ఏం చేస్తారండి? తప్పుడు మార్గంలోనైనా వాటిని తీర్చుకోవాలి అనుకుంటాం. అందుకని భగవంతుడేమంటారు? అసలు కోరికలని అందుకే గదండీ గౌతమ బుద్ధుడు కూడా ఏమన్నారు? అసలు ఈ లోకమంతా ఎందుకు బాధపడుతుంది? దుఃఖానికి కారణమేమిటి? కోరికలు అని గౌతమ బుద్ధుడు కూడా చెప్పారు. పరమశాంతి మార్గాన్ని చెప్పినటువంటి గౌతమ బుద్ధుడేమన్నారు? కోరిక అనేది లేకుండా చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? నాకొక 4 ఎకరాల పొలం ఉంటే సంతోషం అంటాడు ఒకాయన. 4 ఎకరాలు భగవంతుడు ఇచ్చాడనుకోండి, ఇప్పుడు పక్కవాడి వైపు చూస్తాడు. నా పక్కవాడికి 10 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు 4ని 10 చేయడానికి ఆలోచిస్తాడు కానీ, అయ్యో! ఈశ్వరుడు నాకసలే భూమి లేనప్పుడు 4 ఎకరాలు ఇచ్చాడు. ఇంక చాలు అనుకుంటాడా? అనుకోడు. ఎందుకు? మనం ఎప్పుడు ఏం చేస్తుంటాం? ఒకరి నుంచి ఒకరిని పోటీ పడుతూ ఉంటాం. వీడికంటే నేను గొప్పగా ఉండాలి. ఎప్పటి వరకు ఆలోచిస్తాడండి ఈ మాట? వీడికంటే నేను గొప్పగా ఉండాలి. వాళ్ళకంటే నేను ఉన్నతంగా ఉండాలి. అందరిలో గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. ఎలాంటి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటే నువ్వు గొప్పగా ఉంటావంటే దానికి అవధులు లేవండి. మరి ఎందుకు అవధులు లేవు అనంటే, ఎంతసేపు మనం ఏం చేస్తున్నాం? కోరికలు కోరుకోవాలి. ఆ కోరికలతోనే నేను సుఖంగా ఉండగలనంటాం. ఈశ్వరుడు అంటున్నారు, ఈ దేహమే నేను అనుకుంటూ సమాజంలో పోటీ పడుకుంటూ వెళ్ళిపోతే, మీ యొక్క కోరికలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసా? చింతామపరిపే చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః. అంటే మీరు చింతన చేస్తూనే ఉంటారు. ఎప్పటి వరకో తెలుసా? ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా. దేహం వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆలోచిస్తుంటాడు. అయ్యో! నేనెంతో సంపాదిద్దామనుకున్నాను. నేను అనుకున్నంత సంపాదించకుండానే వెళ్ళిపోతున్నాను అని. అసలు నువ్వు భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయాల గురించి ఆలోచిస్తున్నావు గానీ, ఈ శరీరం ఎక్కడికి ఈ శరీరం వదిలిపెట్టాక నేనెక్కడికెళ్ళాలి? నా ప్రయాణము తర్వాత సుఖంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందా? అని ఎందుకు ఆలోచించలేరు మీరు? ఈశ్వరుడు అదే అంటున్నారు. అసలు ఎలాంటి కోరిక కోరుకోవాలో మీకు అర్థం కావట్లేదు. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అంటాడు కృష్ణ పరమాత్మ. మనకి 7వ అధ్యాయంలో 11వ శ్లోకంలో అంటారు. ధర్మ విరుద్ధము కానటువంటి కోరిక కోరుకోండి అంటాడు. అసలు ధర్మ విరుద్ధం కాని కోరిక అంటే మనమేమనుకుంటామంటే ఓహో! ఆహారం కోరుకోవచ్చు, ఒక ఇల్లు కోరుకోవచ్చు, తర్వాత వస్త్రాలు కోరుకోవచ్చు. ఇవి ధర్మ విరుద్ధం గాని కోరికలు. మా పిల్లవాడికి ఉద్యోగం కోరుకోవచ్చు. ఇలాంటివే ఆలోచిస్తున్నారు కానీ, అసలు నేను ఈ శరీరం పడిపోయిన తర్వాత నా యొక్క ప్రయాణానికి నేనెలాంటి వస్తువులు సమకూర్చుకోవాలో, దానికి నేనెలా జీవించాలో, ఎలాంటి కోరికలు కోరుకోవాలో, దానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించండని అడిగేవాడు లేడండి. అంటే మనమందరము ఈ దేహ బంధాల చేత ఏమవుతున్నాం? కట్టివేయబడ్డాం. పరమాత్మ చెప్తాడు.
ఆశాపాశైర్శతైర్బద్ధాః కామక్రోధ పరాయణః. ఎందుకు మీరు కోరికలు కోరుకుంటారు? కోరికలు తీరకపోతే కోపంగా ఉంటారో తెలుసా? భార్యా బిడ్డల మీద మమకారం. ఆశా పాశములు. పాశములంటే భార్య, బిడ్డలు, తర్వాత తల్లి, తండ్రి ఇలాంటి బంధాలున్నాయి గదండీ! అష్టపాశముల చేత బంధించబడుతున్నాం. ఆ బంధించబడి వాళ్ళ కోసమని కోరికలు కోరుకుంటున్నారు. ఆశపడుతున్నాం. ఈ ఆశపడడం అనేది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అంటే, చనిపోయేంత వరకు ఆశపడుతూనే వెళ్ళిపోతాం. అసలు వెళ్ళిన తర్వాత అసలు ప్రయాణం ఉంటుందండి. దాని గురించి ఆలోచించమంటున్నాడు భగవంతుడు. ఎందుకు? ఈ దేహమే నేను, నేను అనుకుంటూ మీరు ప్రయత్నం చేస్తారు. దీనికి మీరు ఎన్ని సౌఖ్యాలు ఇవ్వాలన్నా నా పర్మిషన్ లేనిది దొరకవని చెప్తున్నాడు. పరమాత్మ చెప్తున్నాడండి. మీరు దీనికోసం దీనికి ఇది ఇవ్వాలి అని మీరు కోరుకుంటే మీరు ఇవ్వగలరా? ఇవ్వలేరంటాడు పరమాత్మ. అదేంటండి మీరు చెప్పారుగా? కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఆ! మీరన్నారు గదండీ! మీరు ఈ జన్మలో ఈ శరీరంతో దేవతలను గనక ఉపాసన చేసి, దేవతలకు గనక మనం తర్పణాలు ఏమంటే సారీ దేవతలకు గనక మనం వాళ్ళకేం చేస్తాం పూజ, యజ్ఞము ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ శ్రద్ధతో చేశామనుకోండి. అలా చేస్తే అప్పుడు దేవతలు మనకేమిస్తారు? మన కోరికలన్నీ తీరుస్తానన్నారు గదా! మరి ఇంకెందుకండి? దేవతలు ఇచ్చే దేవతలను మీరే ఇచ్చారు గదా! మరిప్పుడు నేను కోరిక కోరుకుంటే తప్పేంటి? అంటే ఈ శరీరంతో ఉన్నన్ని రోజులు కోరిక కోరుకుంటారండి. మరి ఈ శరీరం పడిపోయిన తర్వాత మీ పరిస్థితేంటి? అంటే ఈ శరీరంతో ఇప్పుడు మీకు అవకాశం ఉందని దేవతలకు పూజ చేసి, దేవతలను కోరికలు కోరుకుంటున్నారు. మరి ఈ శరీరం పడిపోయిన తర్వాత దీని పరిస్థితేంటి? అసలు మీకు ఈ శరీరము ఇక్కడ ఈ కులంలో ఇంత సంపాదన ఇలాగే ఎందుకు పుట్టారు? ఎందుకు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోరు? నాకంటే శ్రేష్టంగా ఉన్నవాళ్ళు లోకంలో చాలా మందున్నారు. నాకంటే హీనాతి హీనమైన స్థితిలో అనేక మందున్నారు. మరి వాళ్ళకెందుకు ఆ పరిస్థితొచ్చింది? నాకెందుకు రాలేదు? మరి నేను ఇలాగే ఎందుకున్నాను? ఇలా ఉండడానికి ఏదైనా కారణం ఉందా అని మీరసలు మూలాలు ఆలోచించరా? మూలాలు ఆలోచిస్తే గదా నేను మీకేదైనా చెప్పగలిగేది. ఒక పశువు ఆలోచించలేదండి. ఒక పశువుకి ఏదైతే భగవంతుడు ఇచ్చాడో జన్మ, దానికి సంబంధించి బతకడమే కానీ, అయ్యో! ఇవాళ నాకు నేను ఈ పచ్చిగడ్డి తిందామనుకున్నాను, ఎండుగడ్డి ఎందుకొచ్చిందని ఆలోచించగలిగిన తెలివుంటుందా? లేదు. మరి మనిషి మాత్రం అయ్యో! నేను ఈ ఈ ఉదయం మంచి టిఫిన్ తిందామనుకున్నాను, మంచి వస్త్రం వేసుకుందామనుకున్నాను, ఇవాళ అవన్నీ కుదరలేదు. ఏదో ఊరెళ్ళాల్సొచ్చింది. అక్కడ వాళ్ళేదో పెట్టింది తినాల్సొచ్చింది అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? అంటే తను కోరుకుంటున్నాడు. ఆ కోరుకున్న కోరిక ఎందుకు తీరలేదో కూడా తనేం చేసుకున్నా సర్ది చెప్తున్నాడు. నేను నేను రేపొద్దుడికి మంచి మంచి చోటికి వెళ్దామనుకున్నాను. వెళ్ళలేకపోయాను. మా చుట్టాలకి ఎవరికో ప్రమాదం జరిగిందన్నారు. వెంటనే నేను అటు వెళ్ళాల్సింది ఇటు వచ్చానని ఏం చేస్తున్నారు? నీ కోరిక ఎందుకు తీరలేదో దానికి సమాధానాలు వెతుకుతున్నారు. అసలు వీటన్నింటిని నిర్ణయించింది నేనే నాయనా అంటున్నాడు ఈశ్వరుడు. మయైవైతే నిహతాః పూర్వమేవ. మీరెందుకు కోరిక కోరుకున్నారు? రేపొద్దున్నే నేను పలానా ఊరు పోతున్నాను. అసలు నువ్వెక్కడికి పోవాలో నిర్ణయించింది నేను. మీ పలానా బంధువుకి ప్రమాదం నువ్వు ఎవరికి ప్రమాదం జరిగితే నీ ప్రయాణాన్ని ఆపుకుంటావో నాకు తెలుసు. మీరేమనుకుంటున్నారు? అయ్యో! పలానా వాళ్ళకి ఇలా అయిందండి. అందుకే అలా మేము వెళ్ళాల్సిన ప్రయాణం ఆగిపోయిందంటున్నారు. అన్నీ తెలిసిన నా పాదాలు పట్టుకుంటే సరిపోతుంది గదా! చంద్రశేఖర పాదాబ్జ శరణం అంటున్నారు. మరి సృష్టి స్థితి లయలు చేసేటటువంటి చంద్రశేఖరుడి యొక్క పాదాలను ఎందుకు సేవించకూడదు మనం? ఆయన్ని సేవిస్తూ అయ్యా సృష్టి రహస్యం చెప్పండి. మేము ఏం చేస్తే ఇలా పుట్టాం? మాకంటే కొంతమంది ఎందుకు శ్రేష్టంగా ఉన్నారు? కొంతమంది ఎందుకు దీనంగా ఉన్నారు? ఈ పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి? మా స్థితిని మేము బాగు చేసుకోవడానికి మేమేమైనా చెయ్యొచ్చా అని ఎందుకు అడగలేరు మీరు? అడగగలిగినప్పుడు గదా నేను మీకు సమాధానం చెప్పేది. ఇప్పుడు శిష్యుడు గురువుని ప్రశ్నించడానికి కావలసినటువంటి తాపత్రయం ఉన్నప్పుడు కదండీ గురువుగారు శిష్యుడికి జ్ఞానబోధ చేసేది. ఏమీ లేకుండా గురువుగారి దగ్గరికెళ్ళి వచ్చామండి, వెళ్ళామండి, నమస్కారం చేశామండి, వచ్చేసామంటే కుదురుతుందా? కుదరదు. నీ యొక్క తాపత్రయాన్నంతా కూడా గురువు ముందు వెల్లడించాలి. ఎందుకండి ఇలా జరుగుతుంది? ఏంటి అసలు ఎందుకిలా జరుగుతుంది? సృష్టి క్రమం ఎందుకిలా ఉంది? ఈ క్రమాన్ని మేమేమైనా మార్చగలమా?
అంటే ఇప్పుడు నీ నీ దేహానికి సంబంధించి ఏదైనా కష్టం వస్తే దేవతలకు పూజ చెయ్యొచ్చు. దేవతల నుంచి కూడా వరాలు పొందొచ్చు అంటే ఎంతో సంతోషంతో కోరికలు తీర్చుకుంటున్నావు. మరి ఇక్కడ ఈ దేహంతో నువ్వు అనుభవించిన సుఖాలే సరిపోతాయా? లేకపోతే ఇక్కడ నువ్వు చేసినటువంటి ఏదైతే ఉపకారము, ఏదైతే మంచి, ఏదైతే సేవ, ఏదైతే ఉందో అది నిన్ను రక్షించాలా వద్దా? ఒక పశువులాగే జీవిస్తావా? అంటే ఇప్పుడు నీకు అవకాశం. పశువుకేమో పూజలు చేసి మరి వరాలు పొందే అవకాశం లేదండి. మనిషికేమో పూజలు చేసి వరాలు పొందే అవకాశం ఉంటుందండి. ఆ అవకాశం చేత మనం ఏం చేస్తున్నాం? పూర్వజన్మల్లో మనం ఏదైనా పాపం చేసుంటే సంపదల్లో ఏముందనుకోండి, కనకధార స్తోత్రాన్ని మరి బ్రాహ్మణోత్తముడు చెప్పిన విధంగా కనకధార స్తోత్రం చేసుకున్నాం, సంపదలు సంపాదించుకున్నాం. ఇవాళ మేము కూడా ధనవంతులం అయ్యాము అంటారు. ఇంక సరిపోతుందా? అంటే ఈ పూర్వము మీకున్నటువంటి ఏదైతే చేసిన పాపపు కర్మల ఫలితంగా వచ్చిన దీన పరిస్థితిని ఈ జన్మ ప్రయత్నం చేత బాగు చేసుకున్నారు. ఇవాళ మేమందరిలో కూడా సంతోషంగా ఉన్నామండి అంటున్నారు. మరి ఏం చేసుకుంటున్నారండి? ఇప్పుడు ఈ పూట మధ్యాహ్నం వంట చేసుకున్నానండి. చేసుకొని నేను నా కుటుంబం తినేసామనుకోండి. అంటే ఇప్పుడు నేను నా కుటుంబం ఈరోజు సంతోషంగా తిన్నాం అయిపోయింది. ఇంకంతేనా? ఇప్పుడు నువ్వు వండుకున్న దాని వల్ల ఏదైనా ప్రయోజనం సాధించేదుందా? భగవంతుడు ఈ సత్యం తెలుసుకోమంటున్నాడండి మనందరికీ కూడా. ఈ సత్యం తెలియకుండానే అయ్యో! నాకొక కోరిక కలిగిందండి. ఆ కోరికను తీర్చే దేవుడు ఎక్కడున్నాడని చెప్పేసి, ఆ దేవుడి దగ్గరికి వెళ్లి ఆయనకు గావాల్సిన మొక్కులన్నింటినీ కూడా మొక్కి, వాటన్నింటి ద్వారా మనం ఏం చేస్తున్నాం? మన కోరికను తీర్చుకుంటున్నాం. అంటే ఒక పశువు కంటే మీరు శ్రేష్టంగా ఎలా ఉంటారు? అంటే దేహ సంబంధమైన సుఖాలు పొందడంలో మీ యొక్క మానవ జన్మను వినియోగించుకుంటారా? మరి మనం అంటామండి అదేంటండి మీరే కదా! మీకేదైనా కష్టమొస్తే పలానా దేవత కాపాడుతుందని జెప్పేసి మీరే సృష్టి చేశారు గదా! మళ్ళీ మీ సృష్టి మీదనే మీకే కోపమా? అవునండి. నేనన్నీ ఇస్తాను. అన్నీ ఇచ్చినా అన్నింటిని విడిచిపెట్టి నా కోసం ప్రయత్నం చెయ్యి. అప్పుడు దేవత ఇచ్చే వరము కంటే కూడా గొప్ప వరం నేనిస్తానంటాడు పరమాత్మ. మీకు దేవతని అయ్యా నాకీ సంపద లేదంటే, ఈ సంవత్సరానికి కొంతమంది యజ్ఞాలు జేయించుకుంటారండి. డబ్బులు లక్షలు లక్షలు గట్టి ఈ సంవత్సరం మొత్తం మేము బాగుండాలి, మా కుటుంబం బాగుండాలని యజ్ఞయాగాది క్రతువులు చేయించుకుంటారు. మరి వచ్చే సంవత్సరానికి మళ్ళీ నీ దగ్గర డబ్బులుండాలి. నువ్వు మళ్ళీ యజ్ఞం చేయించుకోవడానికి కావాల్సిన సమయం ఉండాలి. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే మళ్ళీ యజ్ఞం చేసుకుంటావు. ఒకవేళ ఆ సమయంలో మీకేదైనా అశౌచం వచ్చింది. అప్పుడు మీరు ఆ టైంలో యజ్ఞం చేసుకోలేదు. అప్పుడు మిమ్మల్ని కాపాడే పరిస్థితి ఏంటి? అప్పుడెవరు కాపాడతారు మిమ్మల్ని? ఈ సంవత్సరానికి మేము యజ్ఞం చేసాము. మాకేం కాదని హాయిగా ఉన్నారండి. మరి వచ్చే సంవత్సరానికి యజ్ఞం చేసుకోవడానికి కావాల్సిన నిధులు ఉండకపోవచ్చు. దేహ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. అనారోగ్యం ఉండొచ్చు. అప్పుడు మీరు యజ్ఞం చేయలేదు. అప్పుడు మీ యోగక్షేమాలు ఎవరు చూసుకుంటారు? అంటే మరి మీరెప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే, మరి ఈ పూట ఏమీ లేనటువంటి వాడు అడుక్కునేవాడు ఉంటాడు గదా! ఈ పూట అన్నం దొరికితే చాలని ఆ పూటకి అన్నం అడుక్కొని, మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ ఏదో ఇంటి ముందు నిలబడ్డట్టుగా, ఈ సంవత్సరానికి మేము ఒక యజ్ఞం చేసుకున్నామండి. వచ్చే సంవత్సరానికి మళ్ళీ యజ్ఞం చేసుకుంటాం. ఆ మాటకేమంటాడంటే పరమాత్మ, అంటే మనం ఏమంటామంటే, నేనేదైనా సాధించుకోను. నాకు సంపదలు పెరగాలంటే నేను యజ్ఞయాగాదులు చేపిచ్చుకున్నానండి. అందుకనే నాకు ఈ నా ఇంటి నిండా ఎప్పుడు కూడా లక్ష్మీదేవి సమృద్ధిగా ఉంటుంది. దానికి పరమాత్మ 16వ అధ్యాయంలో చెప్తారనమాట. ఏమంటారు? ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం. ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. అబ్బా! ఎంత గొప్పగా మాట్లాడుకుంటాం. మనందరం మాట్లాడేదేనండి. కృష్ణ పరమాత్మ అంటారు. 16వ అధ్యాయము 13వ శ్లోకం తీసి చూడండి. ఇదమద్య మయా లబ్ధం. అంటే నేను మనసులో ఒక కోరిక కోరుకున్నాననమాట. నాకింత కావాలి స్వామి అని జెప్పేసి నేను కోరుకున్నాను. నేనొక యజ్ఞం జేశాను. ఓకే. నాకేమైంది? అది నాకు నేను మనసులో కోరుకున్నాను. అదొచ్చేసిందండి. ఇంకా ఏమంటే ఇదమస్తి ఇదమపి మే భవిష్యత్తు ఇప్పుడు కొంత డబ్బు కూడా సంపాదించానండి. వ్యాపారం బాగా నడిచింది. భవిష్యత్తులో కూడా నా వ్యాపారం గొప్పగా సాగుతుందండి. ఇప్పుడు సంపాదించుకున్న వాడిని తర్వాత సంపాదించుకోలేనా అని జెప్పేసి అంటారు. ఇప్పుడు ఈ క్షణం తర్వాత నీకేం జరుగుతుందో నీకేమైనా తెలుసా అంటాడు. పరమాత్మ ప్రశ్నిస్తున్నాడండి. అంటే ఈ క్షణం వరకు నువ్వు బాగున్నావు. ఇది సరిపోతుందనుకుంటున్నావు. ఎంతో మందిని చూస్తామండి. అయ్యో! మా దగ్గర ఇన్ని కంఫర్ట్స్ ఉన్నాయండి. మాకేంటి అంటారు. ఒక్క చిన్న గాలివాన వస్తే నీ సంపదలు. ఈ మధ్య ఎవరో జూయించారు గదండీ! వాడికేదో ఒకాయనకట పెద్దాయనకి
చాలా కోట్ల రూపాయల ఆస్తుందట. ఎన్నో బిల్డింగులున్నాయట. ఒక భూకంపం వస్తే తెల్లారి రొట్టెలు గవర్నమెంట్ వాళ్ళు, ఇప్పుడు మన సేవ చేసేవాళ్ళు, సర్వీస్ వాళ్ళుంటారు గదండీ! ఆ సమయంలో బాధితులకి వాళ్ళకిచ్చినటువంటి ఆ 2 రొట్టెలు పట్టుకొని వాడు నిలబడ్డాడు. తినటానికి కొంచెం ఆహారం దొరికితే చాలు అని. మరి అన్ని కోట్ల సంపద ఏమైంది? క్షణంలో కలిమిలేములు క్షణంలో మారిపోతాయి గదా! అంటే ఎంతసేపు ఈ దేహానికి సంబంధించిన సౌఖ్యాలు కోరుకుంటూనే ఉంటారా? నేనేదైనా చెయ్యగలనని జెప్పేసి గర్వంతో ఉంటారా? మీరు ఈ శరీరాన్ని తీసుకున్నందుకు మీరు లోకానికి ఏదైనా ఉపకారం చేస్తారా? అసలు ఉపకారం చేస్తున్నామని తెలియనటువంటి పశుపక్షాదులు, తర్వాత సృష్టిలో ఉన్నటువంటి 84,00,000 ఉపాధుల్లో మానవుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా లోకానికి ఉపకారమే చేస్తున్నాయి. మరి మనిషికి మాత్రం భగవంతుడు ఎందుకు ప్రత్యేకత ఇచ్చాడు? నీ బుద్ధి విచక్షణ చేత నువ్వు ఇతరులకు సహాయం చెయ్యి అంటాడు పరమాత్మ. అందరికీ ఇచ్చినట్టు మనకి కూడా ఇవ్వచ్చు గదండీ పరమాత్మ. హాయిగా ఉండేది. కానీ పరమాత్మ అంటారు, నేను మీకు ఇన్ని రకాల విషయాలిస్తాను. మీకో కష్టమొస్తే కష్టాన్ని తీర్చడానికి దేవతను పెడతాను. ఆ దేవత ద్వారా అప్పటికప్పుడు మీరు పూజ చేసి మీ కష్టాన్ని తీర్చుకుంటారా? ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తున్నామండి. యజ్ఞం చేసుకునేటప్పుడు ఒక ఆయనట యజ్ఞం చేస్తున్నాడట. తనకొక 1000 ఎకరాల పొలం ఉందట. ఆ పొలంలో పంటలు సరిగా పండటం లేదని జెప్పేసి అతడు ఒక రుద్రయాగం చేద్దాం అనుకున్నాడట. అందుకే రుద్రాభిషేకానికి చాలా పవర్ ఉంటుందండి. ఎందుకు అంటే నీకు ఏ కష్టం వచ్చినా తీర్చగలిగినటువంటి గొప్పదైనటువంటిది రుద్రాభిషేకం అని జెప్పేసి అంటారు. అంటే పరమ రౌద్రంగా ఉన్నటువంటి మరి ఆ శివుడికి ఆ అభిషేకము గనక చేస్తే, రుద్రం చదివించి అభిషేకం చేస్తే గనక ఆయన సంతుష్టుడవుతాడట. మరి అలాంటి రుద్రాభిషేకం చేసుకుంటున్నాడు ఆయనట. ఎందుకు చేసుకుంటున్నాడంటే, కేవలం తన పొలాలలో మాత్రమే పంటలు సరిగా పండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. అంటే కేవలం తాను మాత్రమే బాగుండాలి. అంటే మరి అంటే చూడండి, స్వార్థంతో కోరుకుంటున్నాడు. ఏంటి? యజ్ఞం చేస్తున్నావు గదా! లో స్వామి, మా ఊరంతా కూడా పంటలు లేక ఎంతో మంది కష్టపడుతున్నారు. అందరికీ కూడా పంటలు పండేలాగా మీరే ఆశీర్వాదం చేయమని నిస్వార్థంగా ఆయన గనక యజ్ఞం చేశాడు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు? తన బాగు కోసం మాత్రమే చేస్తున్నాడు. ఇది భగవంతుడికి ఏం చేస్తుంది? ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడండి. ఖర్చు పెట్టి ఆ యజ్ఞం చేయించాడు. ఇప్పుడు ఈయన చేయించినటువంటి యజ్ఞము ఈయన కోసం మాత్రమే వర్షం పడుతుందా? ఊరు మొత్తానికి పడుతుంది. కానీ ఆ ఫలితం ఇప్పుడు ఇతని ఖాతాలో పడుతుందా? ఇప్పుడు భగవంతుడు అదే చెప్తున్నాడు. మీకొచ్చేటటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందకుండా పోతున్నారు. ఎందుకంటే స్వార్థం చేత నేను మాత్రమే బాగుండాలని ఆ చేయించిన రుద్రాభిషేకం. ఇప్పుడు మనము చేసిన పనండి. ఇతను చేసినటువంటి రుద్రాభిషేకం ఏదైతే గొప్పగా యజ్ఞయాగాది క్రతువులు చేయించడానికి లక్షలు ఖర్చు పెట్టి చేశాడో, ఆ చేసినటువంటిది లోకానికి అంటే ఆ ఊరు మొత్తానికి కూడా ప్రయోజనాన్నిస్తుంది. కానీ దానివల్ల వచ్చే ఫలితం ఇతడు పొందుతాడా? ఏం కోరుకున్నాడు? అయ్యగారు చెప్తాడండి. మనం యజ్ఞం ప్రారంభించగానే సంకల్పం చేసుకోండి అంటాడు. స్వామి నా పొలాలన్నీ కూడా చక్కగా మరి సస్యశ్యామలమయ్యి మరి మాకీసారి ఆదాయం బాగా పెరిగేలాగా చూడండి స్వామి. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇలాంటి యజ్ఞమే చేసుకుంటాం స్వామి అంటున్నాడు కానీ, స్వామి మా ఊరు మొత్తం కూడా కష్టాలలో ఉందండి. ఈ కష్టాలు పోగొట్టేలాగా మీరే మాకు ఈ పొలాలన్నీ కూడా సస్యశ్యామలమయ్యేలాగా చూడండంటే, అనే మాట వస్తుందా అతనికి? రావట్లేదు. భగవంతుడేమంటున్నారు? చేసేటటువంటి కర్మ వల్ల అధికమైన ఫలితం వచ్చేదుంటే మీరేం చేస్తున్నారు? స్వార్థము చేత నేను మాత్రమే బాగుండాలని నువ్వు చేసిన యజ్ఞము అంటే నువ్వు ఫలితం కొద్దిగే పొందుతావు. పరమాత్మ అంటున్నాడు. అధికమైన ఫలాలను పొందగలిగిన భాగ్యం ఉండి కూడా మీరు భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకోలేక మీరేం చేస్తున్నారు? ఇక్కడ మీకు దొరికే ఫలాల కోసం అని చెప్పి స్వార్థంతో మీరు కోరికలు కోరుకుంటే అదేమవుతుందంటే, అంటే నేను మిమ్మల్ని బాగు చేద్దామని జెప్పేసి ఏ కర్మ చేసినా మరి లోకక్షేమం నిమిత్తంగా చెయ్యండి. అది మిమ్మల్ని ఏం చేస్తుంది? దేహబంధంలో నుంచి విడిపిస్తుంది. మీరు చేసిన యజ్ఞము నిస్వార్థంగా ఉంటే మిమ్మల్ని నేనేం చేస్తాను? మీ పంట పొలాలు సమృద్ధిగా పండుతాయి. లోకం యొక్క మేలు కోసమని చెప్పి యజ్ఞం చేశావు కాబట్టి అంతమంది చెయ్యలేనటువంటి యజ్ఞం వల్ల అందరి ఖాతాలో నుంచి ఉన్నటువంటి పుణ్యాన్ని తీసి నీ ఖాతాలో వేస్తాను
అప్పుడు నువ్వు చేసిన పాపాలన్నీ పోతాయి. నువ్వు నన్ను చేరుకోవడానికి కావలసిన గొప్ప స్థితిని పొందుతావు. అంటే గొప్పదైన ప్రయోజనం ఇద్దామని పరమాత్మ ఏమంటాడు? సర్వకర్మ ఫలత్యాగం అంటాడు. సమస్త కర్మల యొక్క ఫలితం నాకు నివేదించండి నాయనా. మీరు చేసిన పనులలో ఒక్కొక్కసారి దోషాలు గూడా ఉండి, మీకు పాపమొచ్చే అవకాశం ఉంటుంది. మరి మీరు చేసినటువంటి కర్మల వల్ల కొంత మేలు కూడా జరిగేదుంటుంది. అంటే పాపము, పుణ్యము 2 నాకు సమర్పణ చేస్తే మీరు గొప్పగా నన్ను చేరుకోవచ్చు అంటాడు. అంటే మనం పరమాత్మను చేరుకోవాలనేటటువంటి ఆ కోరిక ఏమవుతుందండి? పరమాత్మను మనం చేరుకోవాలి. చేరుకోవడానికి ఈశ్వరుడు మనకు చెప్పిన సులభమైన ఉపాయం ఏంటి? భార్య, బిడ్డలు శాశ్వతం కాదనే సత్యం తెలుసుకోండి. మీరీ శరీరాన్ని విడిచిపెడతారనే విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే ఎప్పుడు ఏవం నిరంతరభ్యస్త బ్రహ్మ ఏవాస్మీతి వాసన అంటున్నాడు. అంటే ఎప్పుడు కూడా మీరు నేను ఈ బ్రహ్మమే అని చెప్పేసి చింతన చేయండి. సుప్తేరుత్థాయ సుప్త్యంతం బ్రహ్మ ఏక బ్రహ్మ 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 ఏకం ప్రవిచింత్యయామంటాడు. అనుక్షణం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు భగవంతుని యొక్క నామస్మరణ చేతనే జీవించండి. ఏ కార్యాన్ని చేస్తున్నా ఈశ్వరుడికి కర్మఫల త్యాగం చెయ్యండి. చేసే కర్మలలో దోషాలున్నా తీసేస్తాను. దోషాలు తీసేసి మిమ్మల్ని ఏం చేస్తాను? నన్ను చేరుకునేలాగా మీకు కావలసినటువంటి బుద్ధి చైతన్యాన్ని ప్రసాదిస్తాను. బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తానని పరమాత్మ మనందరికీ చెప్తున్నాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలనేటటువంటి కోరికను నువ్వు కలిగి ఉండు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అంటే లోకక్షేమాన్ని ఎవరు కోరుకుంటారో కోరుకున్నటువంటి వారు నన్ను చేరుకుంటారంటాడు. నిన్ను నువ్వు నిజంగా ఉద్ధరించుకోవడం అంటే లోకానికి ఎవరైతే ఎక్కువ ఉపకారం చేస్తారో ఆ ఉపకారం చేసేటటువంటి వాడు మాత్రమే తనను తాను ఉద్ధరించుకుంటాడు. భార్యా బిడ్డలంటూ మమకారంతో బ్రతుకుతూ తాను చేసిన కర్మ ఫలాలను కోరుకుంటూ గనక కర్మ చేస్తే అతడు ఏమవుతాడంటే మరి ఈ జన్మకు మాత్రమే సుఖంగా ఉన్నట్టుగా ఉంటాడు. కానీ పరమ దుఃఖం పొందుతాడు ఈ శరీరం విడిచిపెట్టాక. తాను యజ్ఞం చేస్తాడు, సంపాదించుకుంటాడు, వస్తుంది, ఇంత ఉంది అని లోకం చేత పిలిపించుకుంటాడు. వెళ్ళిపోయేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళిపోతాడు. అక్కడ పరలోకంలో ఇతని ఖాతాలో జీరో అండి, ఏమీ ఉండదు. ఇవాళ ఒక పని చేస్తాడు, అంతమంది పొగిడారు, అయిపోయింది. ఇవాళ ఒక వ్యక్తి యజ్ఞం చేశాడు, ఆ యజ్ఞం చేశాడు అని చెప్పేసి అందరూ పొగిడారండి. ఇతడు కోరుకున్నాడు, అబ్బా నన్ను ఇంత పెద్ద యజ్ఞం చేశాను, ఈ ఊళ్ళో ఎవరూ చేయనటువంటి యజ్ఞం నేను జరిపించానని అందరూ నన్ను పొగిడితే బాగుండు అనుకున్నాడు. అందరూ పొగిడారు. నువ్వు చేసిన ఆ యజ్ఞానికి అందరూ పొగిడినందుకు సరిపోయింది. ఇంకేముంది నీ నీ ఖాతాలో? పైకెళ్ళిన తర్వాత మనం అడుగుతాం, అదేంటండి నేను రుద్రయాగం జరిపించాను ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి, మరి నా ఖాతాలో ఏం లేదంట అంటే, నువ్వు ఒకసారి సంకల్పం చేసినప్పుడు ఏమనుకున్నావు గుర్తు తెచ్చుకో అంటాడు. ఏమనుకున్నారు? నేను ఈ యాగం చేయిస్తున్నాను. ఈ యాగము ద్వారా నన్నందరూ కూడా అంటే ఇక నన్నందరూ కూడా కీర్తించాలి అనేటటువంటి సంకల్పం చేశావా లేదా? చేశానండి. మరి చేస్తే నేనేం చేశాను? అందరూ పొగిడారా? అబ్బా! ఎవరూ జరిపించలేదండి. మన చుట్టుపక్కల ఉన్న ఊర్లల్లో ఎవ్వరూ కూడా ఇలాంటి యజ్ఞం జరిపించలేదని వాళ్ళందరూ పొగిడారా? పొగిడారండి. మరి పొగిడితే నువ్వు సంతోషపడ్డావా? సంతోషపడ్డా. స్వామి ఇదంతా నీ వల్లే అయిందని ఎప్పుడైనా అన్నావా? నేను 40 లక్షలు ఖర్చు పెడితే ఇంత పెద్ద యజ్ఞం చేయించానని నువ్వేం చేశావు? లోపట ఆనందాన్ని పొందావు. ఆ పొందటంతో పాటు బాహ్యమునందు కూడా ఎంతో మంది దగ్గర సన్మానాలు, సత్కీర్తులు పొందావు. వాటికి సరిపోయింది. నీ ఖాతాలో ఏమీ లేదు. అదే ఈశ్వరుడి యొక్క జ్ఞానం ఉంటే ఏది చేసినా స్వామి ఇంత యజ్ఞం మీరే జరిపించటానికి నాకు ఇన్ని రకాల శక్తి సామర్థ్యాలు నాకు ప్రసాదించారు అని భగవంతుడికి గనక మనం కర్మ సమర్పణ చేస్తే గనక గొప్పదైన ఫలితం పొందుతాం. ఈ ఫలితాలు పొందలేకపోవడానికి కారణం జ్ఞానం లేకపోవడమే. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? కోరిక అనేది నిత్య వైరిన జ్ఞానినో వైరిన అంటాడు. అనుక్షణం మిమ్మల్ని ఏం చేస్తుంది? నిరంతరము కూడా మిమ్మల్ని ప్రమాదంలోకి పడేస్తుంది. ఒక పని చేసేటప్పుడు ఆలోచించండి. మీ మనసు ఏమంటుంది? అబ్బా నన్ను అందరూ పొగిడితే బాగుండు, అందరూ పొగిడితే బాగుంటుంది అంటుందా? నోరు మూయి అనాలి దాన్ని. నువ్వు అలా మాట్లాడకు. ఈశ్వరుడు మనకి ఈ పని చేసే అవకాశం ఇచ్చాడు. ఆయన మనకి ఈ శక్తినిచ్చి మనతో ఈ పని చేయిస్తున్నాడు. దీనికి ఫలితం ఎందుకు? ఈశ్వరుడికి సమర్పణ చేద్దామని మనసుకు గనక సమాధానం చెప్తే సరే అంటుందండి. అందుకే ఈశ్వరుడు చెప్పారు, మనసుకు ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఏమన్నాడు? మన యష్టవ్యమేవేది మనస్సమాదాయ. ఒక పని చేసేటప్పుడు కోరిక కోరుకుంటూ చేస్తే అలా కోరకూడదు. ఎందుకు?
అఫలాకాంక్షిభిరి యజ్ఞో ఫలితాన్ని కోరకూడదు. విధి దృష్ట్యో శాస్త్రం అంగీకరించింది. శాస్త్రము నీకి ఏం చెప్పింది? పరులకు మేలు జరిగే కార్యం చెయ్యమని చెప్పింది. దానికోసం మనం కొంత కష్టపడ్డా పర్వాలేదు. మన డబ్బు కొంత ఖర్చయినా పర్వాలేదు. మనం ఈ పని చేస్తే ఈశ్వరుడికి నచ్చుతుంది. ఈశ్వరుడికి నచ్చింది అంటే మనం ఏం చేయొచ్చు? దేహ బంధంలోంచి విడిపడొచ్చని మనసుకేం చేయాలి? యస్తవ్యమేవేతి మనస్సమాదాయ. ఇది చేసి తీరాలి. ఇలా చేస్తే దేహమే నేను అనే భావన పోతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం. దానికోసం అని చెప్పేసి మనం కష్టపడాలి. మన సంపదను ఖర్చు పెట్టాలని మన మనసుకి ఏం చేయాలి? జ్ఞానము బోధించాలి. ఇలా ఒక పసిపిల్లవాడికి గనక ఎలాగైతే అమ్మా ఎందుకమ్మా ఈ హోంవర్క్ చేయడం? టీచర్‌కి ఏం పనిలేదు. ఇన్నిన్ని పనులు ఇస్తుంది. ఇన్ని హోంవర్కులా అమ్మా అని ఇంటికొచ్చాక టీచర్‌ని అడగలేరు గదండీ! ఎందుకండి ఇన్ని హోంవర్కులు ఇస్తున్నారని టీచర్‌ని అడగలేరు గాబట్టి పిల్లలు ఇంటికొచ్చాక తల్లిదండ్రులతో మాట్లాడతారు. అప్పుడు తల్లిదండ్రులు చెప్పే సమాధానాన్ని బట్టి టీచర్ల మీద ఈ పిల్లవాడికి ఒక అభిప్రాయం ఉంటుందండి. టీచర్ ఇన్ని హోంవర్క్‌లు ఎందుకిచ్చారంటే నాన్న అని చెప్పి, మరి నువ్వు ఇన్ని హోంవర్క్స్ చేస్తే, మరి నీకు రోజు రాయటం ఇంతకుముందు అలవాటు లేదు గదా! ఇప్పుడు రోజు రాస్తూ ఉన్నప్పుడు నువ్వు పరీక్షలో స్పీడ్‌గా ఎగ్జామ్ రాయగలుగుతావు. ఒకేసారి రోజు నువ్వేమీ రాయకుండా ఒకే రోజు నీకు పరీక్ష పెడితే నెమ్మదిగా రాసే అలవాటుంది గాబట్టి 3 గంటల్లోనే పరీక్షా పత్రం రాయాలి. మరి నువ్వు 3 గంటల్లో కాకుండా 6 గంటలలో రాస్తానంటే అప్పుడు నీకు అంత సమయం ఇస్తారా? నీకోసం ఎవరు ప్రత్యేకంగా 6 గంటలు ఇవ్వరు కదా! మరి 3 గంటలలోనే రాస్తే నీకు 50 మార్కులే వస్తాయి. 100 మార్కుల పేపర్ రాయాలంటే నువ్వు 6 గంటలు రాయాలి. అందుకే నీకేం చేశారు టీచర్ ఇన్ని హోమ్ వర్క్స్ ఇచ్చారు. ఇదంతా నీ కోసమే, నీ మేలు కోసమే అంటే ఆ పిల్లవాడికి ఆ టీచర్ మీద గౌరవం పెరుగుతుంది. అలా కాకుండా తెలియక ఎందుకురా మీ టీచర్‌లకేం పని లేదా? ఇంతింత హోమ్ వర్క్ ఇస్తారు. వాళ్ళకి చాదస్తం ఎంతుందేరా అని జెప్పేసి అన్నారనుకోండి. రేపొద్దున్నే స్కూలుకెళ్ళి పక్కన పిల్లోడు చెప్తుంటాడు. టీచర్‌కి చాదస్తం అట మా అమ్మ జెప్పింది. ఇన్నిన్ని హోమ్ వర్క్‌లు ఇవ్వనే ఇవ్వకూడదట. ఈ టీచర్‌కి సరిగ్గా తెలివి లేదురా. మరి మా అమ్మకి చాలా తెలివుంది. మా అమ్మ జెప్పింది అంటాడు. ఇప్పుడు ఆ మాట బోయి టీచర్ దగ్గరికి చేరుతుంది. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల మీద, ఆ పిల్లవాడి మీద ఎంత చెడ్డ అభిప్రాయం ఉంటుంది. ఆ పిల్లవాడి యొక్క ప్రవర్తనకి మరి మీరే కదండీ! టీచర్ మీద ఒక దుష్టమైన ఆలోచనొస్తే ఆ టీచర్ చెప్పిన పని చేస్తాడా? మా టీచర్‌కి ఏమీ తెలీదు అని జెప్పేసి ఆ టీచర్ ఏం జెప్పినా చెయ్యడు. దానివల్ల ఎవడు నష్టపోతాడు? మనమే కదా! మరి అదే విధంగా మన మనసుకు కూడా జ్ఞానబోధ చెయ్యాలి. అన్నీ మనకు తెలుసండి. కృష్ణ పరమాత్మ ఏదో మనకు తెలియని విషయాలు ఏదో చెప్పట్లేదాయన. ఆయనేమంటున్నాడు, ఏ పని చేసినా నేను ఇది చేసేటప్పుడు కోరిక కోరుకుంటున్నానా లేదా అని మీ మనస్సును ఒకసారి పరికించండి. మనస్సు మీద గనక మీకు సరైనటువంటి పట్టు లేదనుకోండి మనం నష్టపోతామండి. అసలు మనస్సంటే ఏంటి? ఎవరు సంకల్పం జేస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? మరి ఇలాంటి విషయాల మీద మనకి ఏ అవగాహన లేదు. అసలు నాకీ వస్తువు కావాలని ఎవరడుగుతున్నారు? ఇది పొందొచ్చు అని ఎవరు నిర్ణయిస్తున్నారు? ఈ విషయాల గురించి నీ మనస్సు మీద గనక నీకొక సరైనటువంటి అవగాహన లేదనుకోండి. అలా అవగాహన లేనప్పుడు నువ్వేం జేస్తావంటే, మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందుతూనే ఉండాలి. ఇక శరీరాలు పొందకుండా ఉండాలంటే నువ్వు చెయ్యవలసిన సాధనేంటి? ఇక్కడ ఆయన అంటూ ఉన్నారనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా కామరూపేణ అంటే కామరూపంలో, కోరిక రూపంలోనే ఉంటుంది. ఈ కోరికను మీరేం జేస్తారు? మరి మీరు కామాలు పెట్టుకుంటూ ఒక పేపరు ఒక పరీక్ష రాసేటప్పుడు కామాలు పెట్టుకుంటూ పోతే, ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఫుల్ మార్క్స్ ఎలా పడవో, అదే విధంగా ఇక ఈ దేహానికి సంబంధించిన విషయాలన్నీ అనుభవిస్తూ పోతున్నా కొద్దీ, మీరు మళ్ళీ మళ్ళీ ఏం కావాలి? శరీరాలు పొందుతూనే ఉంటారు. ఈ కోరికలన్నింటికి మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ వస్తువుని నేను పొందటం ఈశ్వరుడికి నచ్చితే నేను అనుభవిస్తాను. ఇప్పుడు మనం ఏదైనా తింటున్నామనుకోండి. ఈశ్వరా! ఇది మీరు పెట్టిన ప్రసాదం. మీరు పెట్టారు నేను తింటున్నానని జెప్పేసి తినండి. అంతేకానీ, నేను గాబట్టి వండుకొని తింటున్నాను. నేను కాబట్టి సంపాదించుకొని అనుభవిస్తున్నానన్న అహంకారం ఉన్నంత కాలం ఈ జీవన ప్రయాణానికి కామాలు తప్ప ఫుల్ స్టాప్‌లుండవు. అంటే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం. పునరపి మరణం, పునరపి జననం. కాబట్టి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటామని జెప్పేసి మరి ఈశ్వరుడు చెప్తున్నారు. అందుకే మనందరికీ శత్రువెవరట? కోరిక. ఏ పని చేసినా కోరిక లేకుండా ఈశ్వరుడే సమస్తం నడిపిస్తున్నాడు. నీకేదిస్తే దానితో. పిల్లవాడికి ఏం చెప్తామండి స్కూలుకెళ్ళేటప్పుడు? నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించని జెప్తారా? చెప్పరు.
ఏమంటారు? టీచరు ఏ టైంలో ఏం చెప్తే ఆ పని చెయ్యి. టీచర్‌తో నువ్వు గుడ్ అనిపించుకోవాలి. పలానా వాళ్ళ పిల్లవాడు ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. ఎంతో మంచి పిల్లవాడని టీచరుతో మరి టీచరు నన్ను మెచ్చుకోవాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలకి మరి అనేక రకాల విషయ జ్ఞానం చెప్తాం కదండీ! "నువ్వు మంచిగా ఉండాలి నాన్న. అక్కడ నువ్వు పద్ధతిగా ఉండాలిరా. ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. నీ దగ్గరున్నది ఇతరులకు ఎంతో కొంత ఇస్తుండు. ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి సహాయం చేస్తుండు. ఇలా ఉంటే టీచర్‌కి కూడా నువ్వు నచ్చుతావని" ఎన్నో మాటలు చెప్తాం గదండీ! మరి భగవంతుడు కూడా మనకు అలాగే చెప్తున్నాడు. "మీకు నేనేం కావాలో, ఎప్పుడు ఏం కావాలో ఇస్తాను. ఇచ్చిన దాంతో సంతోషంగా ఉండండయ్యా. కోరుకొని ఆ ఫలితం రాలేదని బాధపడకండి. అందుకే కోరికలన్నీ కూడా మీకు శత్రువులు. ఈ శత్రువుల నుంచి మీరు బయటపడాలంటే ఏం జేయాలి? ఖచ్చితంగా భగవంతుడి జ్ఞానం తెలుసుకోండి. తెలుసుకొని భగవంతుడిని చేరడానికి భగవంతుడు మనకెలాంటి జ్ఞానబోధ చేస్తున్నారు? కోరికలన్నీ కూడా మరి మనందరినీ కూడా బంధంలో పడవేస్తున్నాయి కాబట్టి, మనసు యందు కోరికలు లేకుండా చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మీరు పరమపదం పొందుతారు. పరమపదాన్ని పొందకుండా ఉండడానికి కారణం కోరికలే. అంటే ఈ దేహానికి సంబంధించిన ఏ వస్తువు మీద కోరిక లేకుండా, మీకు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన దాంతో సంతృప్తిగా జీవించమని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. యదృచ్ఛా లాభ సంతుష్టః. మరి ఉన్న దానితో తృప్తిగా ఉండటం నేర్చుకోండి అంటాడనమాట. మీకు కష్టమొచ్చినా, సుఖమొచ్చినా అన్నింటికి మీరు చేసిన కర్మల ఫలితమే. కాకపోతే అన్నింటినీ కూడా మీరు ఓర్చుకుంటే మీ మీద ఏ మచ్చ పడకుండా మిమ్మల్ని పరమసౌధం పొందేలాగా నేను మీకు అనుగ్రహం చేస్తానని కృష్ణ పరమాత్మ మనకు అభయాన్ని కూడా ఇస్తాడు. ప్రతి చోట చెప్తాడు. నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీకేదైనా అవమానం వచ్చినా అంటే నన్ను నమ్ముకొని నేను శాస్త్రంలో చెప్పినట్టుగా గనక మీరు గనక కర్మ చేస్తూ పరుల యొక్క శ్రేయస్సు కోసం మీరు కర్మ చేస్తుంటే, మీ మీద ఏదైనా అవమానాలు పడినప్పటికీ కూడా, అవన్నీ కూడా మరి కేవలం గాలి మాటలే కానీ అది నిజం కాదు అని మీరు తాత్కాలికంగా కష్టపడ్డా, తాత్కాలికంగా అవమానాన్ని పొందినా, శాశ్వతమైన కీర్తి పొందేలాగా నేను చేస్తానని ఈశ్వరుడు చెప్తున్నారు. అందుకే మీరు దేని మీద ఆశ పెట్టుకోకండి. ఆశ అన్నింటికి మిమ్మల్ని ఏం చేస్తుంది? ప్రమాదంలో పడవేస్తుంది కాబట్టి, ఇక్కడ ఈశ్వరుడు మనందరికీ కూడా చెప్తున్నారు. ఒక్కొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. మీరు అనేక శరీరాలు పొందడానికి కారణం కోరికలే. కోరికలు లేని స్థితి మాత్రమే భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన విధంగా అవుతుంది కాబట్టి, ఈశ్వరుడు మీకు ఏదిస్తే దానితో తృప్తిగా ఉండమని పరమాత్మ చెప్తున్నారు. ఈ మాట మీద గనక మనం నిలబడి, ఈశ్వరుడు మనకి ఏదిస్తే అది. అందుకే ఏదిస్తే దాన్ని ఈశ్వర ప్రసాదం అనాలి. ఓ కష్టమొచ్చినా ఈశ్వర ప్రసాదమే. ఒక ఆనందమొచ్చినా ఈశ్వర ప్రసాదమే. అన్నింటినీ ప్రసాద బుద్ధితో స్వీకరిస్తే మన లోపట ఉన్నటువంటి దుష్టత్వమంతా పోతుందని కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానబోధ చేస్తున్నారు కాబట్టి, మరి రేపు కృష్ణ పరమాత్మ మనం ఇన్ని రకాలైనటువంటి ఎందుకు దేహబంధంలో పడుతున్నాం? ఎన్ని రకాల విషయాలతోనో మనం అనుబంధాన్ని పెంచుకొని బంధంలో పడిపోతున్నాం. ఆ బంధంలో పడిపోవడానికి కారణాలు ఏంటి అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఆశ్రయించి ఉన్నాడు జీవుడు. మరి ఆ జీవుడు తనను తాను ఏం చేయాలి? ఉద్ధరించుకోవాల్సింది పోయి దేహ బంధాల కోసం అని చెప్పేసి తాపత్రయపడుతూ ఉన్నాడు. ఈ దేహ బంధాలన్నింటికీ మూలం ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నాడు. ఇవన్నీ జడమైనవని కృష్ణ పరమాత్మ చెప్తాడనమాట. మరి జడమైనటువంటి వాటిని అందుకే పేనుకు పెత్తనం ఇస్తే తల మొత్తము కూడా తరిగేస్తుందంట. అలాగే మనం కూడా ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి పెత్తనం ఇచ్చాం కాబట్టి జీవుడు దేహం అనేటటువంటి ఆ పంజరంలో ఇరుక్కుంటున్నాడు. ఆ పంజరంలో నుంచి బయటపడాలంటే జీవుడు వీటన్నింటినీ కూడా జడమైనవిగా, వీటి మీద వ్యామోహం లేకుండా చేసుకోవడానికి ఈశ్వరుడు చెప్పే ఉపాయాలన్నీ జాగ్రత్తగా పాటించాలి. అందుకే పరమాత్మ చెప్పబోతున్నారనమాట. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? మరి మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా మీరందరూ పరమాత్మ అంశ అయితే మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా దేహానికి సంబంధించినటువంటి విషయాల పట్ల వ్యామోహాన్ని పొంది మీరేం చేస్తున్నారు? మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకుండా ఉండాలంటే మీకు ఖచ్చితంగా ఇంద్రియాలు, మనసు, బుద్ధి అనే విషయాల గురించిన జ్ఞానం ఉండాలి అని వాటి గురించి తర్వాత శ్లోకంలో వివరణ చేస్తూ ఉన్నారనమాట. వాటిని మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం.
ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माम् अहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेया उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् स्वस्ति।